అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. హల్లెలూయా. Let's open our Bibles to Isaiah chapter 40. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనము మనము చదువుదాం. చూడండి, తెలుగులో చూద్దాం. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి వచనము. ఈ వచనము వచ్చేటటువంటి కాలము గురించి రాస్తున్నాడు. ఇట్స్ ఎ ప్రొఫెటిక్ డెక్లరేషన్, ఇట్స్ ఎ ప్రొఫెటిక్ వర్స్ దట్ ఈస్ బీయింగ్ సెడ్. అండ్ హియర్ ఇట్ సేస్, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ షాల్ బి రివీల్డ్. దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపడుతుంది అని చూస్తున్నాము. అయితే లేకపోతే బయలుపరచబడును అని మనము చూస్తున్నాము. ఆ కాలములో మనం ఇప్పుడు జీవిస్తున్నాము అనేది మనము గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని మహిమ గురించి పాత నిబంధనలో రాయడం చూస్తాము. ఇటువంటి వచనాలు కూడా అనేక వచనాలు కొన్ని వారాల క్రితం కూడా మనము చూసాం. 21 రోజులు 21 days ఆఫ్ గ్లోరీలో కూడా అనేక వర్సెస్ మనము చూసాం. ఈ రోజు నేను త్వరగా ఈ పునాది వేసి నేను ఏం చూపించాలని కోరుకుంటున్నానంటే, ఆ మహిమ ఈ రోజు మనము అనుభవించాలి. ఆ మహిమలో మనము ఇప్పుడు జీవించడము మొదలు పెట్టాలనేది కోరుకుంటున్నాము. అలాగే నూతన నిబంధనకు వచ్చినట్లయితే కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఏమని ఉంటుంది? క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ అని ఉంటుంది. అంటే ఇప్పుడు నూతన నిబంధనలో యేసుక్రీస్తు చేసిన కార్యము బట్టి ఇప్పుడు యేసుక్రీస్తు మనలో, ఆయన ఆత్మ మనలో, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, విచ్ ఈస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. సో ఆ మహిమ కూడా మనలో ఉన్నదంట. అందరూ నాలో ఉన్నది అనండి. సో మహిమ గురించి కేవలము ప్రవచనంగా రాయబడి ఉండడం మాత్రమే కాదు, ఆ మహిమ, ఆ క్రీస్తు, ఆ దేవుడు గురించి ఏదైతే రాయబడి ఉన్నదో, ఆ దేవుడు మనలో ఉన్నాడు, ఆ దేవుడు మనలో నివసిస్తున్నాడు, ఆ మహిమ మనలో ఉన్నది అనేది కూడా మనము గుర్తించాలి. సో ఆ అండర్స్టాండింగ్ తో, ఆ పునాదితో ఇప్పుడు దేవుని యొక్క మహిమ కనపరిచేటటువంటి 4 విషయాలు త్వరగా చూద్దాము. ఓకే, 4 expressions of the glory of God in our lives. 4 విషయాలు మనము గమనించాలి. నంబర్ 1, క్రీస్తు వంటి స్వభావము, క్రైస్ట్ లైక్ క్యారెక్టర్. ఓకే, ఎఫీసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరుచుకుందాం. ఎందుకంటే ఒక్కొక్కసారి దేవుని యొక్క మహిమ అనేటప్పటికీ అది ఏదో ఒక మేఘము, లేకపోతే పొగ, లేకపోతే మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు అనుభవించేటటువంటి ఆయన సన్నిధి అని మాత్రమే అనుకోకూడదు. దేవుని యొక్క మహిమ గురించి మనం మాట్లాడేటప్పుడు దేవుని యొక్క మహిమ మనము ప్రతిరోజు కూడా మనము అనుభవించాలి మన జీవితంలో. హల్లెలూయా. అంటే నీ కుటుంబంలో దేవుని యొక్క మహిమ అనుభవించాలి, నీ ఆఫీస్లో దేవుని యొక్క మహిమ అనుభవించాలి. నీ ఆఫీస్లో దేవుని యొక్క మహిమ అనుభవించడం అంటే ఏంటి? నువ్వు ఆఫీస్లో కంప్యూటర్ మీద పనిచేస్తుంటే ఏదో మేఘం వచ్చి నీ మీద కూర్చోవడం కాదు. అర్థమవుతుందా? లేకపోతే అక్కడ నువ్వు పని చేస్తుంటే ఆఫీసు, నీ CEO అందరూ మంచిగా కాన్ఫరెన్స్ టేబుల్ మీద కూర్చుంటే ఓ పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డానని డామ్మని కింద పడిపోవడం కాదు. అది దేవుని మహిమ కాదు. అక్కడ దేవుని యొక్క మహిమ అనేటప్పటికీ సో సంఘములో కనిపించేటటువంటి విషయాల గురించే ఆలోచించొద్దు. అందరికి అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా? ఓకే, సో దేవుని యొక్క మహిమ మన జీవితంలో కనిపించాలి, అనుభవించాలంటే వేరే కనిపించేటటువంటి వేరే విషయాలు కూడా మనము అర్థం చేసుకోవాలి. సో నంబర్ 1, ఫస్ట్ థింగ్, క్రీస్తు వంటి స్వభావము ద్వారా కూడా దేవుని యొక్క మహిమ కనపరచబడుతుందంట. ఎఫీసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, సమయం కొరకు నేను 17వ వచనం నుంచి చదవను, కానీ 17 నుంచి 32వ వచనం వరకు మీరు నోట్ చేసుకోండి. వెళ్ళిన తర్వాత మీరు చదవండి, కానీ సమయం ఎక్కువ లేదు కాబట్టి 22వ వచనం నుంచి ఇప్పుడు చదవండి ఒకసారి తెలుగులో. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ పాత నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత నువ్వు ఎటువంటి స్వభావముతో జీవించాలో ఆయన మనకు తెలియజేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? పాత వ్యక్తిలాగా జీవించొద్దు. ఆ ముందర వచనాలు చూసినట్లయితే ఏమంటాడంటే, అన్యులలాగా జీవించొద్దు. ముందర నీ ప్రవర్తన ఎలాగుండేదో ఇప్పుడు నీ ప్రవర్తనకి
తేడా కనిపించాలన్నమాట. పాతగా దేవుడు లేనప్పుడు ఈ విధానంగా జీవించేవాడిని, కానీ ఇప్పుడు దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క స్వభావముతో నేను జీవిస్తున్నాను అనేటటువంటి మార్పు మన జీవితంలో కనిపించాలి. ఎప్పుడైతే ఆ మార్పు కనిపించబడుతుందో మన జీవితంలో, అది దేవుని యొక్క మహిమ అనేది మనము గుర్తించాలి. చూడండి, కొంతమంది జీవితాల్లో ఇప్పుడు బైబిల్లో కూడా మనం చూసినట్లయితే సాల్ నుంచి పాల్ గా మార్చబడినప్పుడు మొట్టమొదటిగా క్రైస్తవులు ఆయన గురించి వింటున్నప్పుడు ఏమనుకున్నారు? ఆయన వస్తున్నాడు అని తెలిసినప్పుడు భయపడేవారు. ఎందుకు? ఆయన స్వభావము ముందర ఎలాగ జీవించాడో అది వాళ్ళకి తెలుసు కాబట్టి. కానీ దాని తర్వాత ఎంత మార్చబడ్డాడంటే, ఆయన పాత జీవితానికి ఆయన క్రొత్త జీవితానికి అసలు ఎటువంటి రిలేషన్షిప్పే లేదు, ఎటువంటి కామనాలిటీయే లేదు అన్నట్టు మనం చూస్తున్నాం. సో అలాగే మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే ఆయన వాక్యము ద్వారా మనము స్థిరపరచబడుతున్నామో, ఆయన వాక్యము ద్వారా వెలుగు ఎప్పుడైతే వస్తుందో, ఆయన వాక్యము ద్వారా సత్యము ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో, పాత మార్గములో ఎక్కడైతే నడిచే వాళ్ళమో, పాత స్వభావముతో ఎలాగైతే ఆలోచించామో జీవించామో, దాన్నంతా కూడా పక్కన పెట్టి ఇప్పుడు నూతన స్వభావముతో మనం జీవించాలంట. హల్లెలూయా. చూడండి, అలాగే 29వ వచనానికి వెళ్దాము. చదవండి 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. హల్లెలూయా. అంటే చూడండి, ఆ స్వభావము ఎక్కడ కనిపించాలి? మన మాటలో కూడా కనిపించాలి. కేవలం మన ప్రవర్తనలో కాదు, కానీ మాటలో. ముందర కొంతమందికి చాలా కోపం వచ్చేసేటప్పటికి ఏమంటారు? ఇష్టం వచ్చింది మాట్లాడేవారు, లేకపోతే వాళ్ళకి ఎటువంటి ఫిల్టర్ లేకుండా ఏ కోపం ఉంటే దాంతో మాట్లాడడము, ఎటువంటి లాంగ్వేజ్ వస్తే దాంతో మాట్లాడడం. కానీ ఇప్పుడు నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? మనము మాట్లాడితే వేరే వాళ్ళకి ఆశీర్వాదకరముగా ఉండాలంట. హల్లెలూయా. మన నోరు విప్పి ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు మన మాటలు వాళ్ళకి బలపరిచేటటువంటి మాటలు ఉండాలి, వాళ్ళకి సహాయకరముగా మన మాటలు ఉండాలి. అలాగే 31వ వచనం చదవండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. హల్లెలూయా. సో గమనించండి, ఇప్పుడు ఈ స్వభావము లేకపోతే ఈ క్యారెక్టర్ అనేది ఏ విధముగా చేయమంటున్నాడు? 32వ వచనం వచ్చేసేటప్పటికి ఫర్గివ్నెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు. ఈ క్షమాపణ గురించి మాట్లాడేటప్పటికి ఏమంటున్నాడు? వేరే వాళ్ళని ఎలాగ క్షమించాలంట? క్రీస్తులో దేవుడు మనల్ని ఎలాగైతే క్షమించాడో అటువంటి రీతిలో, ఆ విధానములో మనము కూడా వేరే వాళ్ళని క్షమించాలంట. హల్లెలూయా. హల్లెలూయా. సో మన క్షమాపణ మన స్టాండర్డ్ బట్టి కాదు. అంటే నేను 2 సార్లు క్షమించాను, అయినా అలాగే చేశారు, సో ఈసారికి నేను క్షమించను, అది స్టాండర్డ్ కాదు మనకి. దట్ ఈస్ నాట్ ద లెవెల్ ఆఫ్ అవర్ థింకింగ్. మనము ఎలా క్షమించాలి? దేవుడు మనల్ని ఎలా క్షమించాడో, అంటే మనము క్షమాపణ కొరకు అడగక ముందరే ఎలాగ క్షమించాడో అలాగ క్షమించాలంట. అంటే ఎవరైనా నీకు తప్పు చేశారనుకోండి, నీ గురించి తప్పుగా మాట్లాడారు, నీ జీవితంలో వాళ్ళు ఏదో చెడు చేశారు, వాళ్ళు అడిగే వరకు నువ్వు దాన్ని పట్టుకొని ఉండొద్దు. వాళ్ళు క్షమాపణ కొరకు అడగకపోయినా కూడా వాళ్ళు ఎప్పుడైతే నీకు చెడు చేస్తారో ఆ క్షణమే నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. దేవుడు నన్ను క్షమించాడో ఆ విధముగానే వాళ్ళకి తెలిసి చేసినా తెలియకపోయి చేసినా కూడా నేను మాత్రం వాళ్ళని క్షమిస్తున్నాను. హల్లెలూయా. నేను మాత్రం వాళ్ళని క్షమిస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే ఆ విధముగా తీర్మానాలు తీసుకొని జీవిస్తావో, దేవుని వాక్యం ద్వారా ఏం తెలుసుకుంటున్నామంటే ఆయన మహిమ మన జీవితంలో మనం అనుభవిస్తున్నామంట. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే అలాగ జీవించడం మొదలు పెడతావో లోకము నిన్ను చూసినప్పుడు ఆశ్చర్యపడతారు. చాలాసార్లు లాస్ట్ కొన్ని వీక్స్లో కూడా మనం కొన్ని వారాల్లో చూసాము. చార్లీ కర్క్ చనిపోయిన తర్వాత ఆయన భార్య యొక్క ప్రవర్తన బట్టి ఎంతమంది ఆశ్చర్యపడ్డారు. లోకములో ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు. లోకములో ఉన్న వాళ్ళు యేసు క్రీస్తు యొక్క ప్రేమ తెలియని వాళ్ళు కూడా ఏం చేయడం మొదలుపెట్టారు? ఎందుకు ఇలా క్షమిస్తుంది? అరే అసలు చంపేసిన తర్వాత ఎలాగ క్షమించగలుగుతుంది అనే ప్రశ్న చాలా మందికి ఉండింది. అమెరికాలో కొంతమంది తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి ఏంటంటే, ఆమె క్షమించడము చూసిన తర్వాత అనేక మంది వాళ్ళ జీవితాల్లో ఎవరైతే వాళ్ళకి చెడు చేశారో వాళ్ళని క్షమించడం కూడా మొదలు పెట్టారు. ఒక గ్రేట్ ఫేమస్ యాక్టర్ హాలీవుడ్ లో ఒక అతను టిమ్ ఆలన్ అని ఉంటాడు. ఆయన తండ్రిని
ఆయన తండ్రి కూడా ఒక మర్డర్ కేసులో చనిపోవడం జరిగింది. ఎవరైతే ఆయనని చంపేశారో ఆయన గురించి చాలా కోపం పెట్టుకునేవాడు. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఇది జరిగి, కానీ ఎప్పుడు కూడా క్షమించలేదన్నమాట ఎవరైతే చంపారో ఆయనని. కానీ ఎప్పుడైతే ఈ సాక్ష్యము చూశాడో, ఎప్పుడైతే ఎరికా కర్క్ ఈ విధంగా క్షమించింది అని చూశాడో, అది చూసిన తర్వాత ఆయన కూడా ఒక తీర్మానం తీసుకొని ఆ వ్యక్తి అలాగే చేయగలిగితే దేవుని యొక్క కృప ద్వారా నేను కూడా చేయగలగనని ఎంతో న్యూస్ రిపోర్ట్స్ కూడా చెప్పింది ఏంటంటే, ఆయన తండ్రిని ఎవరైతే చంపేశారో ఆయనని ఆయన క్షమించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. సో చూడండి, ఎలా అంత మాత్రమే కాదు, కానీ ఆన్లైన్ చూసినట్లయితే ఎంతో మంది క్షమించడం మొదలు పెట్టారు. ఏం జరిగింది? ఒక వ్యక్తి దేవుని యొక్క స్వభావము, క్రీస్తు పోలినటువంటి స్వభావము, క్రీస్తు లాగా క్షమించింది కాబట్టి వేరే వాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు. ఎందుకు? అది మానవుడు సొంతముగా చేసేటటువంటి కార్యము కాదు. క్రీస్తు యొక్క స్వభావము లేకుండా, క్రీస్తు యొక్క ప్రేమ తెలుసుకోకుండా, క్రీస్తు యొక్క క్షమాపణ అనుభవించకుండా ఏ వ్యక్తి కూడా అలాగా చెయ్యలేడు. కానీ ఎప్పుడైతే మనము క్రీస్తు యొక్క శక్తిని మనం అనుభవించామో, ఆయన క్షమాపణ మనం అనుభవించాము కాబట్టి మనము ఇతరులకి కూడా ఆ క్షమాపణ మనము చూపించాలి. హల్లెలూయా. చూడండి, చాలా మంది బ్రేక్ త్రూ సండే రోజు, లేకపోతే దేవుని మహిమ చూడాలని కోరుకుంటున్నారు, మీరు ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు. ఇవన్నీ చేస్తున్న సమయంలో ఈ చిన్న విషయాల్లో మీరు నిర్లక్ష్యం చేశారనుకోండి, ఈ చిన్న విషయాల్లో మీరు 21 రోజులు ఉపవాసం ఉండొచ్చు, 30 రోజులు ఉండొచ్చు, 40 రోజులు, 50 రోజులు, 100 రోజులు, కానీ మీ హృదయములో మాత్రము ఆ క్షమాపణ మాత్రము విడుదల చేయలేకపోతున్నారు అనుకోండి ఇంకొకరి జీవితం మీద. ఆ క్షమాపణ అక్కడ మీరు ఆ హేట్రెడ్ అది మీరు హృదయంలో పెట్టుకుంటున్నారు కాబట్టి దాని ద్వారా మీరు ఆ మహిమ ఏ విధముగా దేవుడు చూపించాలని కోరుకుంటున్నాడో అది నెరవేర్చబడదు అన్నమాట మన జీవితంలో. అందరికి అర్థమవుతుంది కదా? సో కొంతమంది బ్రేక్ త్రూస్ కోసము ఎదురు చూస్తున్నారు. దేవా, ఈ గొప్ప కార్యం నా జీవితంలో జరగాలయ్యా. దేవా, నేను పడిపోయిన కానీ మళ్ళీ నేను తిరిగి లేవనెత్తబడాలయ్యా. దేవా, నేను మళ్ళీ స్థిరపరచబడాలి, నా జీవితంలో నా కుటుంబంలో మళ్ళీ స్థిరపరచబడాలి, నా జీవితం మళ్ళీ స్థిరపరచబడాలి, మళ్ళీ నేను నా 2 కాళ్ళ మీద నుంచోవాలి. ఇటువంటి ప్రార్థనలు, ఇటువంటి కోరికలు ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, అటువంటి కోరికలు ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయొద్దు. చిన్న చిన్న విషయాలు నిర్లక్ష్యం చేయొద్దు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంతో మాట్లాడడం మొదలు పెడతాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తాడో, అదిగో ఆ వ్యక్తిని నువ్వు క్షమించు, వాళ్ళు చేసింది తప్పే, నేను కాదనట్లేదు, కానీ నేను నిన్ను ఎలాగైతే క్షమించావునో, నువ్వు ఎలాగైతే దేవుని యొక్క క్షమాపణ అనుభవిస్తున్నావో అలాగే వాళ్ళకి కూడా ఆ క్షమాపణ విడుదల చేయి అన్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే విడుదల చేస్తావో దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు నీ జీవితంలో చూడగలవు. హల్లెలూయా. సో చూడండి, ఈరోజు బ్రేక్ త్రూస్ అంటే కొంతమంది ఇక్కడ ఉన్నారు, మీరు ఈ సర్వీస్ అయిపోగానే కొంతమందికి ఫోన్ కాల్స్ చేయాలి, కొంతమంది మీరు సర్వీస్ అవ్వగానే టెక్స్ట్ మెసేజ్ పెట్టాలి. కొంతమంది సర్వీస్ అవ్వకపోవచ్చు, ఈ సమయంలోనే మీరు వాట్సాప్ ఓపెన్ చేసి నేను ఇలాగ చేశాను, దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను, నేను అనుకోకుండా చేశాను, లేకపోతే అనుకోనే చేశాను, కానీ నేను ఒప్పుకుంటున్నాను, ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ యువర్ ఫర్గివ్నెస్. ఎప్పుడైతే మీరు తగ్గించుకొని దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తారో తప్పకుండా దేవుని యొక్క మహిమ మీరు మీ జీవితంలో అనుభవిస్తారు. హల్లెలూయా. అలాగే కొంతమంది మీరే తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మీరు వేరే వాళ్ళకి టెక్స్ట్ మెసేజో, ఫోన్ కాలో, మెసేజ్, ఈమెయిల్ ఏదో ఒకటి పంపించి నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు అని కూడా కొంతమంది మీరు అడగాలి. కానీ పాస్టర్ గారు, మరి వాళ్ళు రిప్లై చేయకపోతే, వాళ్ళు నన్ను క్షమించకపోతే, వాళ్ళు మళ్ళీ నన్ను తిడితే, వాళ్ళు తిట్టినా, క్షమించినా, క్షమించకపోయినా, రిప్లై చేసినా, చేయకపోయినా అవన్నీ నీకు అనవసరం. నువ్వు చేయాల్సిందే నువ్వు చెయ్యి, వేరేదంతా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. విత్తనము నువ్వు విత్తు, పంట ఆయన తీసుకొని వస్తాడు. హల్లెలూయా. సో మన జీవితంలో దేవుని క్రీస్తు యొక్క స్వభావము మన జీవితంలో కనిపించాలి. చాలా మందికి మన భారతదేశంలోనే 1999లో జరిగినటువంటి సంఘటన తెలుసు. గ్రాహం స్టెయిన్స్ యొక్క ఫ్యామిలీ గురించి కూడా మీకు చాలా మందికి తెలుసు. ఆయన ఆస్ట్రేలియన్ మిషనరీ, ఆయన భార్య, కూతురు, 2 కుమారులు, అందరూ 5 మెంబర్స్ ఇండియాకు వచ్చారు. ఇండియాలో పరిచర్య చేయడం మొదలు పెట్టారు. అటువంటి సమయంలో కొంతమంది ఏం చేశారు, ఎప్పుడైతే ఒక రోజు రాత్రి గ్రాహం స్టెయిన్స్ వాళ్ళ 2 పిల్లలు కూడా, కొడుకులు, కూతురు ఇంకా భార్య ఇంట్లో ఉన్నారు, కానీ ఈ 2 కొడుకులు ఇంకా గ్రాహం స్టెయిన్స్ ఒక రాత్రి వాళ్ళ జీప్లో విశ్రాంతి తీసుకుంటున్నారు, పడుకుంటున్నారు. అటువంటి సమయంలో చాలా మందికి తెలిసిన విషయము, కెరోసినో, పెట్రోల్ వేసేసి ఆ కార్ అంతటిని కూడా తగలబెట్టడం జరిగింది. వాళ్ళు 3 కూడా ఆ కారులోనే మరణించబడ్డారు. కానీ
మరి ఇక్కడ కూడా ఆమె క్రీస్తు స్వభావముతో జీవించింది కాబట్టి మళ్ళీ ఒకసారి రిపోర్టర్స్ అందరి ముందర కూడా ఆమె నుంచొని ఏమన్నది, ఎవరైతే నా భర్తని, కేవలం భర్త కాదు, ఇక్కడ 2 కుమారులు, ఎవరైతే నా భర్తని అలాగే 2 కుమారులని కూడా చంపారో వాళ్ళని నేను క్షమిస్తున్నాను అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ విత్తనము ఆ రోజు విత్తింది, కానీ పాస్టర్ గారు క్షమించింది, కానీ ఆమెకి ఏమొచ్చింది? గుర్తుపెట్టుకోండి, ఏ విత్తనము నుంచి కూడా పంట రాకుండా మాత్రం ఉండదు. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రికలో ఏమని ఉంటుంది? గాడ్ ఈజ్ నాట్ మాక్డ్, దేవుడు వెక్రింపబడడు అని ఉంటుంది. హల్లెలూయా. దేవుడేంటి? వెక్రింపబడడు. ఏ విత్తనం అయితే విత్తుతావో దాని నుంచి తప్పకుండా పంట నువ్వు పండుతావు. హల్లెలూయా. సో ఆ రోజు విత్తనం విత్తింది. మొన్న రీసెంట్గా మీరు కొంతమందికి ఆల్రెడీ న్యూస్ తెలిసేమో, రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఆ గ్రూప్లో ఒక వ్యక్తి ఎవరైతే ఆ హత్య చేశాడో ఆ వ్యక్తి ఆ రోజు నుంచి ఆయనకి ఈ ప్రేమ ఏంటి, ఈ క్షమాపణ ఏంటి అని తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఈ రోజు ఆయన జీవితాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన జీవితాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చాడు. సో ప్రతి విత్తనము నుంచి తప్పకుండా పంట అనేది వస్తుంది. సో ఆమె విత్తనం ఆ రోజు విత్తగానే నెక్స్ట్ డేనే పంట రాలేదు, నెక్స్ట్ వారమే పంట రాలేదు, నెక్స్ట్ నెలే పంట రాలేదు, ఆ నెక్స్ట్ సంవత్సరం పంట రాలేదు, 25 సంవత్సరాలు జైల్లో పెట్టారు. కానీ దాని తర్వాత ఆ సమయంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. ఈ రోజు ఆయన క్రైస్తవుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి చప్పట్లు కొడదాం. చూడండి, అది దేవుని మహిమ కాదా? దేవుని మహిమ. ఒక వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడ్డాడంటే దేవుని మహిమ. పాల్గా మార్చబడ్డాడంటే అది దేవుని మహిమ కాదా? మాట్లాడండి. దేవుని మహిమ. సో మన స్వభావము క్రీస్తు వలన మనము ఎప్పుడైతే నడుస్తామో, ఆ నూతన స్వభావంతో నడుస్తామో, దేవుని యొక్క మహిమ మన జీవితంలో కనిపించడము మొదలవుతుంది. హల్లెలూయా. రెండో విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మహిమ ఎక్కడ కనిపిస్తుంది అంటే మన జ్ఞానములో. రెండోది, ఇట్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ విజ్డమ్, జ్ఞానము. ఓకే, Proverbs chapter 23 verse 3 and 4 చదవండి ఒకసారి తెలుగులో. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. హల్లెలూయా. ఒకసారి యాంప్లిఫైడ్ వర్షన్ లో చూద్దాం. చూడండి, త్రూ స్కిల్ఫుల్ అండ్ గాడ్లీ విజ్డమ్. అందరు గాడ్లీ విజ్డమ్ అనండి. అంటే దైవికమైనటువంటి జ్ఞానం, లేకపోతే దైవ జ్ఞానము. ఓకే, త్రూ గాడ్లీ విజ్డమ్ ఈజ్ ఏ హౌస్, ఏ లైఫ్, ఏ హోమ్, ఏ ఫ్యామిలీ. దానికి మీరు ఇంకో యాడ్ కూడా చేసుకోవచ్చు. ఏ జాబ్, ఏ కెరియర్, ఏ బిజినెస్, ఏ మినిస్ట్రీ, ఏ చర్చ్, అన్ ఇవాంజలిస్టిక్ అసోసియేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏది అయినా కూడా మన జీవితంలో కట్టబడాలి అంటే దైవికమైనటువంటి జ్ఞానము మనకి అవసరము. హల్లెలూయా. దైవ జ్ఞానము అవసరము. వీ నీడ్ గాడ్లీ విజ్డమ్ ఇన్ అవర్ లైఫ్. సో ఇక్కడ ఏమంటున్నాడు? బై గాడ్లీ విజ్డమ్ ఈజ్ ఇట్ బిల్ట్ అండ్ బై అండర్స్టాండింగ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ సౌండ్ అండ్ గుడ్ ఫౌండేషన్. ఒక మంచి పునాది మీద మనకి కట్టడానికి అవకాశం ఉంటుందంట. ఎప్పుడు మనము దైవికమైనటువంటి జ్ఞానములో మనము జీవించినప్పుడు. ఎప్పుడైతే ఆ జ్ఞానము, లోక జ్ఞానము గురించి నేను మాట్లాడట్లేదు, మన సొంత తెలివితేటల గురించి నేను మాట్లాడట్లేదు, లోక జ్ఞానము కాదు, మీ స్కూల్స్లో, యూనివర్సిటీస్లో, ఇంటర్నెట్ మీద తెలుసుకున్నటువంటి జ్ఞానము కాదు, దేవుని వాక్యము నుంచి తెలుసుకున్నటువంటి జ్ఞానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నుంచి వచ్చేటటువంటి జ్ఞానము. ఎప్పుడైతే ఆ జ్ఞానము తెలుసుకుంటామో దాని ప్రకారం మనం జీవించినప్పుడు ఒక సరి అయిన ఫౌండేషన్ మన జీవితంలో స్థాపించడం జరుగుతుంది. ఒక సరి అయిన పునాది వేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, సరి అయిన పునాది ఉన్నప్పుడు నువ్వు ఎంత పైకన్నా వెళ్ళగలుగుతావు. ఈ నెలకు వచ్చినటువంటి ప్రామిస్ ఏంటి? ద మంత్ ఆఫ్ రైజింగ్. అందరూ రైజింగ్ అనండి. ద మంత్ ఆఫ్ రైజింగ్ అండ్ రైనింగ్. గమనించండి, కేవలం పైకి వెళ్ళిపోవడం గురించి ఆలోచించొద్దు. ఫస్ట్ సరైన పునాది ఉన్నదా లేదా. ఎందుకంటే ఆ పునాది లేదనుకోండి, ఎంత పైకి వెళ్తావో అంత త్వరగా కిందకు వచ్చేస్తావు మళ్ళీ. కానీ దేవుడు మనకి పైకి తీసుకెళ్లేది ఆ స్థానం నుంచి ఇంకా పైకి వెళ్ళాలని. హల్లెలూయా. మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలని కాదు. సో మన జీవితంలో సరి అయిన ఫౌండేషన్ ఉన్నప్పుడు, సరి అయిన పునాది ఉన్నప్పుడు మనము మన జీవితాలు కట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది, మన కెరియర్స్ కట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది, మన ఫ్యామిలీస్ కట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎవరైతే పరిచర్య చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి, పరిచర్య కూడా కేవలము లోక మర్యాదలు అనుసరిస్తూ పరిచర్య మొదలు పెట్టొద్దు. ఒక సంఘాన్ని మొదలు పెట్టాలంటే లోకము ఆలోచిస్తున్నట్టు ఆలోచించి సంఘాన్ని మొదలు పెట్టొద్దు. దేవుని యొక్క
జ్ఞానము బట్టి. అందరూ అలా చేస్తున్నారని నువ్వు చేయక్కర్లేదు. దేవుడు నిన్ను ఎలా నడిపిస్తున్నాడు, దేవుడు నిన్ను ఏం చేయమంటున్నాడు, దేవుడు ఏ ప్రసంగం బోధించమంటున్నాడు, దాని ప్రకారం చేయడం మొదలుపెట్టు. ఎందుకంటే దైవికమైనటువంటి జ్ఞానములో నువ్వు జీవించినప్పుడు సరి అయిన పునాది నీకు స్థిరపరచబడుతుంది. దాని మీద నువ్వు కట్టుకోవడం మొదలు పెడతావు. హల్లెలూయా. చూడండి Proverbs chapter 8 and read verse 17 onwards please. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారు కంటెను అపరించి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు, మనం బంగారం వెనకాల వెళ్ళడం కాదు, వెండి వెనకాల వెళ్ళడం కాదు. అలాగే ఈ రోజు బ్రేక్ త్రూ సండే ఉద్యోగాలు వెనకాల వెళ్ళడం మాత్రమే కాదు. హల్లెలూయా. ఎవరైతే ఉద్యోగాల కొరకు వెతుకుతున్నారో చూస్తున్నారో, ఉద్యోగం చెయ్యొద్దు అనట్లేదు, కానీ ఉద్యోగము వెతకడము కన్నా ముందర అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు వెతకాల్సింది ఏంటి? జ్ఞానము. అందరూ జ్ఞానము అనండి, దేవుని జ్ఞానము అనండి. దేవుని జ్ఞానం వెతకడం మొదలుపెట్టు. కొన్నిసార్లు నాకు అర్థమవుతుంది. క్రైస్తవులు వస్తారు, పాస్టర్ గారు నాకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి అంటారు. అంటే ఏంటి? వాళ్ళకి అప్పుడు ఉద్యోగం లేదు. ఉద్యోగం లేని సమయంలో వచ్చి ఉద్యోగం కొరకు ప్రార్థన చేయించుకొని ఆ వారము ఏదన్నా ప్రేయర్ మీటింగ్ అవుతుంది, ఒక కాన్ఫరెన్స్ అవుతుంది, ఉపవాస ప్రార్థనలు అవుతున్నాయి, ఏదన్నా అవుతుంది, వస్తున్నారా అంటే చాలా బిజీగా ఉన్నాను పాస్టర్ అంటారు. దేంతో బిజీగా ఉన్నావు బాబు? ఉద్యోగం లేదని ప్రార్థన చేయించుకుంటున్నావు, కానీ రావడానికి కష్టమైపోతుంది. అంటే ఏంటి? నువ్వు వెతికేది జ్ఞానము కొరకు కాదు, నువ్వు వెతికేది డబ్బు కొరకు. అందుకనే ఆ ఉద్యోగం మళ్ళీ పోగానే మళ్ళీ నీకు టెన్షన్ మొదలవుతుంది. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చేటప్పటికి ఆ పెద్ద ప్రాజెక్టు ఏ విధముగా చెయ్యాలి, ఏ విధముగా ఒక లీడర్గా, ఒక నాయకుడిగా ఎలాగ స్థిరపరచబడాలి, నీ ఆర్గనైజేషన్లో నీకు ఒక మంచి పేరు ఎలాగ తెచ్చుకోవాలి అనేటటువంటి జ్ఞానం లేదు. కేవలం నీకు వచ్చింది ఏంటి? ఒక ఉద్యోగం మాత్రమే. అంటే డోర్ ఓపెన్ అయింది, కానీ డోర్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ ఎలా ప్రవర్తించాలో నీకు ఆ జ్ఞానం లేదు. అర్థమవుతుందా అందరికి? ఆ జ్ఞానము లేదు. కానీ ఆ జ్ఞానము లేదనుకోండి, నువ్వు ఎక్కడైతే ఆ ద్వారము తెరవబడ్డదో అక్కడ నువ్వు లోపలికి వెళ్ళినా ఎక్కువ రోజులు ఉండలేవు, మళ్ళీ బయటపడిపోతావు, మళ్ళీ వెతకడం మొదలు పెడతావు. కానీ ఎప్పుడైతే మనము జ్ఞానముని వెతకడం మొదలు పెడతామో, జ్ఞానములో ఎప్పుడైతే స్థిరపరచబడతామో, ఉద్యోగం ఉన్నా ఉద్యోగము లేకపోయినా, ప్రాజెక్ట్ ఉన్నా ప్రాజెక్ట్ లేకపోయినా, బెంచ్ మీద కూర్చున్నా బెంచే లేకపోయినా, అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడు కూడా స్థిరపరచబడి ఉంటావు. హల్లెలూయా. స్థిరపరచబడి ఉంటావు. ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని యొక్క మహిమ నువ్వు అనుభవిస్తావు. అందుకని ఇక్కడ ఏమో ఇంగ్లీష్లో నేను చదువుతాను చూడండి. వర్స్ 18లో riches and honor are with me, enduring riches and righteousness. గమనించండి, riches and honor are with me అంటుంది. అంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? జ్ఞానము మాట్లాడుతున్నారు. జ్ఞానము మాట్లాడి wisdom is talking and wisdom is saying riches are with me. అంటే ఏంటి? ఇప్పుడు జ్ఞానము ధనముతో ప్రతిసారి ఉండదు, కానీ జ్ఞానముతో మాత్రం ప్రతిసారి ధనము ఉంటుంది. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? సో నువ్వు ధనము వెనకాల మాత్రమే పరిగెత్తావు అనుకో, జ్ఞానము లేకుండా ధనము సంపాదించగలుగుతావు. జ్ఞానము లేకుండా ధనము సంపాదించావు అనుకో, ఎక్కువ రోజులు ఉండదు ఆ ధనము నీ దగ్గర. కాపాడుకునేటటువంటి జ్ఞానం కూడా ఉండదు. అందుకనే కొంతమంది జీవితాల్లో ఒకప్పుడు వాళ్ళకి 25,000 సంపాదించేవారు, కానీ ఇప్పుడు 50,000 సంపాదిస్తున్నారు, 75,000 సంపాదిస్తున్నారు, ₹1,00,000 సంపాదిస్తున్నారు. అయినా ఇప్పుడు ఇంకా ఎక్కువ అప్పుల్లో ఉన్నారు, ఇంకా ఎక్కువ టెన్షన్స్లో ఉన్నారు. అదేంటో ₹1,00,000 సంపాదిస్తున్నాను, కానీ చూసే లోపలే నా డబ్బంతా వెళ్ళిపోతుంది. 10వ తారీఖు వచ్చే లోపల, 15వ తారీఖు వచ్చే లోపలే టెన్షన్ మొదలవుతుంది. 15వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ పెట్రోల్ ఎలా వేసుకోవాలో తెలియదు, మళ్ళీ ఫీజు ఎలా కట్టాలో తెలియదు, బిల్స్ ఎలా కట్టాలో తెలియదు. ఎందుకు? జ్ఞానము లేదు, కేవలం ఉద్యోగం ఉంది. అందరికి అర్థమవుతుందా నేను చెప్పేది? కాంట్రాక్ట్ వచ్చింది, ఒక్క బిజినెస్ కాంట్రాక్ట్ వచ్చింది, వ్యాపారం మొదలు పెట్టావు, వెరీ గుడ్. ఒక్క కాంట్రాక్ట్ సైన్ చేసావు, ఒక్క కాంట్రాక్ట్ వచ్చినంత మాత్రాన నువ్వు స్థిరపరచబడ్డావని కాదు. కాంట్రాక్ట్ జ్ఞానముతో రాలేదనుకో, ఆ కాంట్రాక్ట్ని ఎలా కాపాడుకోవాలి, ఆ కాంట్రాక్ట్ సరిగ్గా చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ ద్వారా ఇంకొక 5 కాంట్రాక్ట్లు ఎలా సంపాదించుకోవాలో నీకు ఆ జ్ఞానం లేదనమాట. సో ఏం చేస్తావు? ఒక్క కాంట్రాక్ట్ నుంచి వచ్చిన డబ్బులు సంపాదించావు, ఇప్పుడు ఆ డబ్బు అయిపోయిందంటే మళ్ళీ అయిపోయింది, మళ్ళీ జ్ఞానం లేదు. అందరికి అర్థమవుతుందా నేను చెప్పేది?
అందరు కూడా చేతులు ఎత్తండి ఒకసారి. చెప్పండి, దేవా నీ జ్ఞానములో నడవడానికి సహాయం చెయ్యి. ఆమెన్. సో ఆ జ్ఞానములో నడవడం మొదలు పెట్టాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఆ జ్ఞానములో నడుస్తే ఇక్కడ ఏముందంట, రిచెస్ అండ్ ఆనర్ ఆర్ విత్ మీ. ఐశ్వర్య ఘనతలు, ఒకసారి చదవండి 18. ఐశ్వర్య ఘనతలను Yeah. స్థిరమైన కలిమియు నా యొద్ద ఉన్నవి. హల్లెలూయా. 19th verse చూడండి ఇంగ్లీష్ లో. మై ఫ్రూట్ ఈస్ బెటర్ దెన్ గోల్డ్, yes దెన్ ఫైన్ గోల్డ్, అండ్ మై రెవెన్యూ than choice silver. Verse 21, I traverse in the way of righteousness in the midst of the paths of justice. Verse 21, that I may cause those who love me to inherit wealth, that I may fill their treasuries. తెలుగులో ఒకసారి చదవండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఆస్తికర్తలుగా చేయును అంటే ఏంటి? జ్ఞానముతో నువ్వు ఎప్పుడైతే జీవించగలవో ఆస్తికర్తలుగా చేస్తదంట. హల్లెలూయా. ఇట్ విల్ మేక్ యూ ఇన్హెరిట్ వెల్త్. ద విజ్డమ్ ఆఫ్ గాడ్ విల్ కాజ్ యూ టు ఇన్హెరిట్ వెల్త్. గుర్తుపెట్టుకోండి, ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడినప్పుడు నీ కష్టముతో సంపాదించేది కాదు అది. ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, స్వాస్థ్యము గురించి మాట్లాడుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, అది నీ పొజిషన్ ద్వారా నువ్వు పొందుకునేది. హల్లెలూయా. నీ గుర్తింపు ద్వారా నువ్వు పొందుకునేది. సో జ్ఞానముతో నువ్వు జీవిస్తున్నప్పుడు ఒక కొత్త గుర్తింపు వస్తుంది. హీ ఈజ్ అ వైజ్ మ్యాన్, షీ ఈజ్ అ వైజ్ ఉమెన్. హల్లెలూయా. జ్ఞానముతో జీవించేటటువంటి వ్యక్తి అనేటటువంటి గుర్తింపు వచ్చిందనుకో, ఆ గుర్తింపుతో ఏమవుతుందంట, నీకు ఆటోమేటిక్గా ఒక ఇన్హెరిటెన్స్ వస్తుందంట నీ జీవితంలోకి. హల్లెలూయా. ఇన్హెరిటెన్స్ వస్తుంది. సో ఆ ఇన్హెరిటెన్స్ లో జీవించినప్పుడు కేవలము నీ కష్టముతో సంపాదించింది కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి మనము కష్టపడకూడదు అనట్లేదు, ఉద్యోగం ఉండకూడదు అనట్లేదు, వ్యాపారం చేయకూడదు అనట్లేదు. కానీ మన జీవితంలో ఐశ్వర్యము వచ్చేసేటప్పటికి, డబ్బు విషయము, ఆర్థిక విషయాలు వచ్చేసేటప్పటికి కేవలము నీ సంపాదన బట్టి నువ్వు ఎదగడము కాదు. ఆ సంపాదన ఎలాగ ఎదగాలంటే దేవుని యొక్క సూపర్ న్యాచురల్ హ్యాండ్ కూడా, దేవుని యొక్క హస్తము కూడా మన జీవితంలో కనిపించాలి. హల్లెలూయా. చూడండి, అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే అబ్రహాము ధనవంతుడు అయ్యాడు, కానీ అబ్రహాము ఆయన తలాంతులు బట్టి మాత్రమే ధనవంతుడు అవ్వలేదు. అర్థమవుతుందా? దేవుని యొక్క ఆశీర్వాదము బట్టి ధనవంతుడు అయ్యాడు. సో కేవలము నీ ఉద్యోగము ద్వారా నా ఉద్యోగము ద్వారా నేను ధనవంతుడిని అయ్యాను అనేటటువంటిది నిజమైన సాక్ష్యం కాదు. దేవునికి మహిమ తీసుకొచ్చేటటువంటి సాక్ష్యం ఎలాగుంటుందంటే, నా ఉద్యోగం ద్వారా ఇంత సంపాదించగలను, కానీ దేవుని యొక్క ఆశీర్వాదము కూడా నా జీవితం మీద ఉంది కాబట్టి ఇంకా ఎంత సంపాదించగలిగాను. హల్లెలూయా. ఆ సాక్ష్యం మన జీవితంలో కనిపించాలి. అబ్రహాం జీవితంలో మాత్రమే కాదు, ఇస్సాకు జీవితంలో ఏం జరిగింది? కరువు ప్రాంతంలో ఏం చేశాడు? విత్తనం విత్తాడు. ఎంత పంట వచ్చింది ఆయనకి? 100 పంట వచ్చింది. హల్లెలూయా. ఎలాగ జరిగింది? దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ఆశీర్వాదము ఆయన జీవితము మీద ఉన్నది కాబట్టి ఆ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ ఆయన అనుభవించడం మొదలు పెట్టాడు. ఇజ్రాయేల్ దేశము ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చేటప్పటికి వెండి బంగారముతో బయటకు వచ్చారు. ఎలాగా? వాళ్ళ సంపాదన కాదు, దేవుని యొక్క ఆశీర్వాదము ఉన్నది కాబట్టి ఈజిప్షియన్స్ వారి బంగారము వెండి కూడా తీసుకొని వాళ్ళు బయటికి రావడం జరిగింది. హల్లెలూయా. నూతన నిబంధనలో యేసుక్రీస్తు యొక్క జీవితంలో చూసినట్లయితే ఆయన చేసిన ప్రతి కార్యం, ఎక్కడైతే లోటు ఉండిందో, లేమి ఉండిందో, ప్రతిసారి కూడా ఆయన సూపర్ న్యాచురల్ ప్రొవిజన్తో పరలోకములో ఉన్నటువంటి సమృద్ధి వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. ఆమేన్. సో దేవుని యొక్క జ్ఞానంలో మనం నడవాలి. దేవుని యొక్క జ్ఞానం అంటే కేవలం ఆర్థిక విషయాల్లో మాత్రమే కాదు. ఒక్కొక్కసారి మీ జీవితాల్లో ఎలాగుంటుందంటే, పాస్టర్ గారు నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి తీర్మానాలు తీసుకోవడానికి, కానీ ఏ తీర్మానం తీసుకున్నా నేను ఓడిపోతాను అన్నట్టు ఉన్నది. ఏ తీర్మానం తీసుకున్నా నాకు లాస్ అన్నట్టే అనిపిస్తుంది. ఏ తీర్మానం తీసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు. అటువంటి సమయంలో నీకు కావాల్సింది ఏంటి? జ్ఞానము. ఎవరి జ్ఞానము? దేవుని యొక్క జ్ఞానం అవసరం అన్నమాట. యేసుక్రీస్తు యొక్క జీవితంలో గుర్తుందా? ఒకసారి ఆ స్త్రీని పట్టుకున్న తర్వాత, తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు? మోషే యొక్క ధర్మశాస్త్రము ప్రకారము ఈమెని రాళ్లతో కొట్టి చంపాలి, ఇప్పుడు నువ్వేమంటావు అంటాడు. సో ఏ విధముగా చెప్పినా కొట్టి చంపమంటే ఆమె జీవితం నాశనం అయిపోతుంది. కానీ యేసుక్రీస్తు వచ్చింది ఎవరి జీవితాలు నాశనం చేయడానికి రాలేదు, సేవించడానికి వచ్చాడు. హల్లెలూయా.
హల్లెలూయా, రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. సో ఇంకొక విషయం ఏంటి, ఇప్పుడు మీరు ఎవరు కూడా ఆమెను రాళ్లతో కొట్టొద్దు అన్నారు అనుకోండి, ఆయన మోషే యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా మాట్లాడుతున్నట్టు ఉంటదన్నమాట. సో వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఏ జవాబు ఇచ్చినా కూడా ఆఖరికి ఆయన తప్పుగానే కనిపించేటటువంటి పరిస్థితి. కానీ అటువంటి సమయంలో ఏం చేశాడు, కొన్ని నిమిషాలు మాట్లాడు, దాని తర్వాత ఎప్పుడైతే ఆయన నోరు విప్పి మాట్లాడడం మొదలు పెడతాడో ఆయన జ్ఞానముతో మాట్లాడతాడు. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో కూడా, అది మీ వ్యాపారంలో అవ్వచ్చు, మీ ఉద్యోగంలో అవ్వచ్చు, ఒక్కొక్కసారి కుటుంబ విషయాల్లో అవ్వచ్చు, రిలేషన్షిప్స్లో అవ్వచ్చు. ఏమో పాస్టర్ గారు నాకు ఏం చేయాలో నాకు అర్థం అవట్లేదు, దేవుని యొక్క జ్ఞానము కొరకు చూడు. ఆ జ్ఞానములో నడిచినప్పుడు దేవుని యొక్క మహిమను నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. కొంతమంది మీరు మీ జీవితంలో ఈ జ్ఞానములో నడవడం మొదలు పెట్టినప్పుడు మీ మీ పరిచర్యలో అవ్వచ్చు, మీ వ్యాపారంలో అవ్వచ్చు, మీ ఉద్యోగంలో అవ్వచ్చు, ఏ ప్రాబ్లం అయితే వేరే వాళ్ళు సాల్వ్ చేయలేకపోతున్నారో ఆ జ్ఞానము దేవుడు నీకు విడుదల చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జ్ఞానంలో నువ్వు నడిచినప్పుడు వేరే వాళ్ళకి లేనటువంటి సొల్యూషన్స్ నీకుంటాయి. ఆమేన్, హల్లెలూయా. జోసెఫ్ యొక్క జీవితంలో అదే చూస్తాం మనం. ఎవ్వరు కూడా లేనటువంటి జ్ఞానము ఆయనకు ఉన్నది. దానియేలు జీవితంలో ఎవ్వరికి లేనటువంటి జ్ఞానము ఆయనకు ఉన్నది కాబట్టి ఉన్నత స్థానానికి దేవుడు వాళ్ళని లేవనెత్తాడు. మన జీవితంలో కూడా మరి ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఈ మంత్ కి ఇచ్చినటువంటి ప్రొఫెటిక్ వర్డ్ ఏంటి? దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ రైజింగ్ అండ్ రైనింగ్. అందరూ రైజింగ్ అండ్ రైనింగ్ అనండి. I declare in the name of Jesus, as you walk in the wisdom of God, may you rise higher in every aspect of your life in Jesus name. Hallelujah. ప్రతి విషయంలో కూడా మీరు పై స్థానానికి వెళ్ళును గాక అని ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. మూడో విషయం చూడండి, శక్తి. మూడో విషయం ఏంటంటే శక్తి. 4 విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను, దేవుని మహిమ కనపరిచేటటువంటి 4 విషయాలు. మొట్టమొదటిగా క్రీస్తు వంటి స్వభావము, రెండోది జ్ఞానము, మూడోది శక్తి. శక్తి. జెనసిస్ చాప్టర్ 1 and verse 3 చదవండి ఒకసారి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. ఓకే, శక్తి అన్నప్పుడు మనము పవర్ గురించి మాట్లాడుతున్నప్పుడు పరిస్థితులు ఎలాగ ఉన్నా కూడా శక్తి విడుదలైనప్పుడు ఆ పరిస్థితులు మార్చబడేటటువంటి సామర్థ్యం అన్నమాట. ఆ సామర్థ్యము ఉండడము, ఆ సామర్థ్యంలో మనం నడవడమే దేవుని యొక్క శక్తి మన జీవితంలో మనము అనుభవించడము. సో ఈ వచనంలో మనం చూసేది, దేవుడు ఆ సమయంలో చూచిందంతా కూడా ఏంటి, కేవలము చీకటి చూశాడు. చీకటి చూసిన సమయంలో ఆయన నోరు విప్పి ఏం పలికాడు? వెలుగు పలికాడు. వెలుగు పలికినప్పుడు చీకటి అంతా కూడా వెలుగుగా మార్చబడింది అన్నమాట. అందరూ శక్తి అనండి, అందరూ దేవుని శక్తి అనండి. కొద్దిగా శక్తి ఉన్నట్టు మాట్లాడండి, అందరూ శక్తి అనండి. అందరు గట్టిగా దేవుని శక్తి. మూడోసారి అందరూ దేవుని శక్తి. హల్లెలూయా. ఓకే, సో దేవుని శక్తి మన జీవితంలో కూడా విడుదల అవ్వాలి. అది విడుదల అయ్యేది అన్నిటికన్నా ముఖ్యంగా మన మాటల ద్వారా విడుదలవుతుంది అన్నమాట. మన మాటల ద్వారా విడుదలవుతుంది. అందుకని యేసుక్రీస్తు ఈ శక్తిలో నడిచాడు కాబట్టి ఆయన గాలి తుఫానుతో కూడా మాట్లాడగలిగాడు అనమాట. తుఫాను ఉన్నది, అటువంటి సమయంలో ఆయన ఏమన్నాడు? పీస్ అన్నాడు, సమాధానము పలికాడు. అప్పుడు ఏమైంది? అక్కడంతా కూడా సమాధానముగా మార్చబడ్డదన్నమాట. ఎక్కడైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళతో ఏం చేసేవాడు? పలికేవాడు. ఆ మాట ఎప్పుడైతే విడుదలయ్యేదో శక్తి విడుదలయ్యేదన్నమాట. సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి ఆ పరిస్థితిలో కనిపించింది ఏంటి? ద ఓన్లీ థింగ్ దట్ దే వర్ ఏబుల్ టు సీ వాస్ డెత్. మరణము మాత్రమే చూడగలిగారు. కానీ మరణాన్ని చూచినప్పుడు మరణము పలకలేదు. మరణాన్ని చూచినప్పుడు ఆయన నోరు విప్పి ఏమని పలికాడు? జీవము పలికాడు. హల్లెలూయా. లాజరు రమ్ము అని అన్నాడు. ఓకే, లాజరస్ కమ్ ఫోర్త్ అన్నాడు అనమాట. ఆయన అప్పుడు మరణము ఉన్నటువంటి స్థలములో, ఆ స్థానములో ఇప్పుడు జీవము రావాల్సి వచ్చింది. హల్లెలూయా. సో మన జీవితంలో కూడా అటువంటి శక్తి విడుదల అయ్యేటటువంటి అవకాశము దేవుడు మనకి ఇచ్చాడు. మన మాటలు మాట్లాడినప్పుడు గుర్తుపెట్టుకోండి, యువర్ వర్డ్స్ ఆర్ ప్రొఫెటిక్ అండ్ క్రియేటివ్. దే ఆర్ ప్రొఫెటిక్ అండ్ క్రియేటివ్. మీ మాటలు ప్రవచనాత్మకంగా, సృజనాత్మకంగా ఉంటాయి. హల్లెలూయా. ఓకే, యువర్ వర్డ్స్ ఆర్ ప్రొఫెటిక్ ఇన్ నేచర్. సో ఏది జరగాలో దాని ప్రకారము మాట్లాడడం మొదలు పెట్టండి. ఏది కోరుకుంటున్నారో దాని ప్రకారం మాట్లాడడం మొదలు పెట్టండి. ఎలాగ ఉందో ఉన్నది ఉన్నట్టుగా పలకొద్దు, లేని దాన్ని ఉన్నట్టుగా పలకడం మొదలు పెట్టండి. హల్లెలూయా.
ఐ సెడ్ హల్లెలూయా. సో లేని దాన్ని ఉన్నట్టుగా పలకడం మొదలు పెట్టండి త్వరగా. 4వ విషయము ధనము అన్నమాట. 4వ విషయం ఏంటంటే ధనము. మన ధనములో కూడా దేవుని యొక్క మహిమ మనము చూడడము మొదలు పెట్టగలము అన్నమాట. 2 కొరింథీయులు చాప్టర్ 9 and verse 8 చదువుతాం చూడండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. హల్లెలూయా. గమనించండి ఇక్కడ ఏమంటున్నాడు, లాస్ట్ లో ఏమనుంది, సమస్తమైన కృపను విస్తరింప చేయగలడు అంటుంది. హల్లెలూయా. విస్తరింప చేయగలడు అంటే ఈ కృప ఇది కూడా నీ సొంత శక్తితో చేసేటటువంటి కార్యము కాదు. గమనించండి వచనంలో ఏమన్నాడు, అన్నిటి అందు ఎల్లప్పుడు అంటే ఏ సమయంలో కూడా ఈసారి నేను చెయ్యలేను అనేటటువంటి పరిస్థితి మన జీవితంలో కనిపించకూడదు. హల్లెలూయా. సో దేని కొరకైతే దేవుడు మనల్ని పిలిచాడో, దేనిలో మనము పాలిభాగస్తులుగా ఉండాలో, దేనిలో మనము విత్తనము విత్తాలో, దేనిలో మనము వేరే వాళ్ళకి ఆశీర్వాదకరముగా ఉండాలో, ప్రతిసారి కూడా మనం ఆశీర్వాదకరముగా ఉండాలంట. అటువంటి జీవితము జీవించడానికి ఒక కృప ఉన్నదంట. ఆ కృపలో మనము జీవించగలిగినట్లయితే ఇది మన జీవితంలో సాధ్యమవుతుంది. ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. అండ్ గాడ్ ఈస్ ఏబుల్ టు మేక్ ఆల్ గ్రేస్, every favor and earthly blessing come to you in abundance, so that you may always under all circumstances. గమనించండి, you may always under all circumstances. hallelujah. అంటే నీకు ఉద్యోగం ఉన్నప్పుడు ఉద్యోగం లేనప్పుడు కూడా వేరే వాళ్ళకి ఆశీర్వాదకరముగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎటువంటి పరిస్థితిలో అయినా కూడా, ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుడి జీవితంలో నేను ఒకరికి ఆశీర్వాదకరముగా ఉండలేను అనే పరిస్థితే కనిపించకూడదు. అలాగెలా పాస్టర్ గారు అంటే కొన్ని రోజులు తక్కువ ఉంటుంది కదండి డబ్బు, ఎలాగివ్వగలుగుతాము? అప్పుడే దేవుని యొక్క కృప. హల్లెలూయా. అదే దేవుని యొక్క కృప, అదే మనకి నేర్పిస్తున్నాడు అనమాట. చూడు, నీ లోక మర్యాదలు అనుసరించావు అనుకోండి, తక్కువ ఉన్నాయి కదండి డబ్బులు, నేను ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండలేను, నేను ఇప్పుడు వేరే వాళ్ళకి దీవించలేను, వేరే వాళ్ళకి సహాయం చెయ్యలేను అనుకుంటారు. అందుకని లోక మర్యాదలు అనుసరించవద్దు. అందుకని దేవుని వాక్య సారంగా ఆలోచించు, ఆయన ప్రణాళిక ప్రకారం ఆలోచించు, ఆయన నీకు ఇచ్చినటువంటి వాగ్దానము బట్టి ఆలోచించడం మొదలుపెట్టు. అందుకనే ఆ చిన్న పిల్లోడికి ఉన్నదేంటి, 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. కానీ ఆ పిల్లోడు నేను ఎవరికి ఇవ్వగలను, నేనే తినాలి అని అనలేదు. ఆ రోజు ఆ కృప బట్టి ఆయన ఏం చేశాడు, 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంతతో వెళ్ళాడు? 12 గంపలతో వెళ్ళాడు. హల్లెలూయా. 12 గంపలతో ఏం చేసుకుంటాడు వాడు? చిన్న పిల్లోడు ఎంత తినగలుగుతాడు? అంటే నెలంతా తింటాడేమో పాస్టర్ గారు. నెలంతా మంచిగా ఉండాలి కదా, కంపు వచ్చేస్తుంది. చేపలు ఎన్ని రోజులు పెట్టుకొని తింటాడు? అంటే ఏంటి, దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంటే, నువ్వు ఇచ్చింది నాకు 5 రొట్టెలు 2 చేపలు, ఇప్పుడు నువ్వు ఇంటికి తీసుకెళ్ళు, నీకు మీ అమ్మకు కావాల్సింది నువ్వు ఇంట్లో పెట్టుకో, వేరేదంతా వేరే వాళ్ళకి అమ్ము, వేరే వాళ్ళకి ఆశీర్వాదకరముగా ఉండు, ఆ డబ్బు సంపాదించి దానితో నువ్వు ఆశీర్వదించబడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఇంకొకరికి సాయం. అందుకనే ఎలైజా యొక్క జీవితంలో మనము చూస్తాము. ఏమైంది, ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ విధురాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏమన్నది, నేను నా కొడుకు మాత్రం తినడానికి మాత్రమే మా దగ్గర ఉన్నది. కానీ దేవుని యొక్క కృప వచ్చినప్పుడు ఏం చేయగలిగింది, ఇప్పుడు ఆ ప్రవక్తకి ఒక ఆశీర్వాదకరముగా ఉన్నది, ఆ ప్రవక్తకి సహాయం చేయగలిగింది. సో గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా నీకు ఎంత తక్కువ ఉన్నట్టు అనిపించినా కూడా దేవుని యొక్క కృపను అర్థం చేసుకొని దేవుని యొక్క కృపను పొందుకోగలిగినట్లయితే అక్కడ కూడా దేవుని యొక్క మహిమ నువ్వు చూడగలవు. హల్లెలూయా. అక్కడ కూడా దేవుని యొక్క మహిమ నువ్వు చూడగలవు అన్నమాట. ఆ చిన్న ధనముతో కూడా, నీకున్నది చాలా తక్కువ అయినా కూడా దానిలో నువ్వు దేవుని యొక్క కృపను అనుభవించడం మొదలు పెడితే నీకు ఇంకా ఎక్కువ అయినప్పుడు ఇంకా ఎంతో ఎక్కువ కృప కూడా నువ్వు అనుభవించగలవు. హల్లెలూయా. సంబడి సే హల్లెలూయా. చూడండి, సమృద్ధిలో జీవించినప్పుడు, ఇటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం జీవించినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. కేవలము మన గురించి వేరే వాళ్ళు మంచి చెప్పుకోవడం కాదు, కానీ దేవునికి మహిమ తీసుకొని వస్తాము.
మన సంఘములో దేవుడు చేసేటటువంటి అద్భుత కార్యము ఆ ఆర్థిక విషయాల్లో కూడా నేను ఎన్నోసార్లు చెప్తాను. మొన్న నేను నెదర్లాండ్స్కి వెళ్ళినప్పుడు ఒక విషయం జరిగింది. అక్కడ కొంతమంది లీడర్స్ ఎవరైతే ఈ మీటింగ్ చేయడానికి కోఆపరేట్ చేస్తున్నారో వాళ్ళతో ఒక కాల్లో నేను అడిగాను అనమాట. వాళ్ళు డిఫరెంట్ వేరే వేరే సంఘాల నుంచి వస్తున్నారు. నేను అన్నాను, మీ పాస్టర్స్కి కూడా ఒక ఇన్విటేషన్ ఇవ్వండి, వాళ్ళు కూడా మీటింగ్కి వస్తారేమో, 3 days కదా, ఏదో ఒక రోజన్నా వాళ్ళు అటెండ్ అవ్వడానికి ఉంటుంది అంటే వాళ్ళు కొద్దిగా భయపడ్డారు. అది వాళ్ళ ముఖాల్లో కనిపించింది జూమ్ కాల్. అయితే నేను అన్నాను, ఎందుకు భయపడుతున్నారు, ఒకసారి ఇన్వైట్ చేయొచ్చు కదా అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఎందుకు కొద్దిగా హెసిటేషన్ ఉందంటే, ఎందుకు కొద్దిగా ఆలోచిస్తున్నామంటే ఆ విషయం గురించి, అనేక సార్లు యూరోపియన్ చర్చెస్కి వెళ్ళినప్పుడు దొరలతో మాట్లాడినప్పుడు వాళ్ళని ఇలాగా ఇండియా నుంచి ఒక పాస్టర్ వస్తున్నాడు, ఇలాగ మీటింగ్ పెడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు అవాయిడ్ చేయడానికి చూస్తారు అన్నారు. రారు. నేను ఎందుకు రారు అని. ఎందుకు రారు అంటే, ఇండియా నుంచి వచ్చే పాస్టర్స్కి ఒక రెప్యుటేషన్ ఉంది అక్కడ. ఆ రెప్యుటేషన్ ఏంటంటే, ఇండియా నుంచి ఎవరన్నా వచ్చారు అంటే, ఒక దైవజనుడు వచ్చాడంటే, ఒక తెల్ల వ్యక్తిని చూశాడంటే, ఒక తెల్ల పాస్టర్ని చూశాడంటే తప్పకుండా ఆ మీటింగ్లో వాళ్ళ సంఘం గురించి చెప్పుకొని డబ్బులు అడుగుతాడు అనేటటువంటి రెప్యుటేషన్ వచ్చేసింది అక్కడ. సో ఎవరన్నా ఇలాగ ఇండియా నుంచి ఒక పాస్టర్ వస్తున్నాడంటే ఆ మీటింగ్కి రాకుండా ఉండడానికి చూస్తారు. ఏదో ఒక కారణం చెప్తారు, ఏదో ఒక సాక్షి చెప్తారు, కానీ ఆ మీటింగ్కి మాత్రం వాళ్ళు రారు అన్నమాట. సో నేను ఆ రోజు చెప్పగలిగాను, నేను మాత్రం ఒక గ్యారంటీ ఇస్తున్నాను, ఇది రాసుకోండి, నేను క్లియర్గా రికార్డ్ చేసుకోండి, నేను ఐఎమ్ గివింగ్ యూ ద గ్యారంటీ, ఎవ్వరు వచ్చినా ఎవరిని ఒక పైసా కూడా నేను అడగను, ఒక మీటింగ్ కూడా దాని గురించి నేను పెట్టుకోను అని చెప్పగలిగాను. అది గర్వముతో కాదు, అది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము బట్టి. హల్లెలూయా. అనేక మంది రాత్రులు కూర్చొని ప్రశ్నలు అడిగే సమయంలో కూడా, అంటే మీరు ఇది ఎలా చేస్తున్నారు, లోన్ లేకుండా చేస్తున్నారంట కదా, మీరు 21 రోజులు సంధ్య కన్వెన్షన్ తీసుకున్నారంట కదా, పెద్ద టెంట్ వేసి చేశారంట, మరి దానికి ఎలా చేస్తున్నారు? మనము యుగాండాకి మిషన్ ట్రిప్స్కి వెళ్తున్నాము అంటే, మిషన్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం ఐ థింక్ 20 or 25 పీపుల్ మనతో పాటు 20-25 మంది ప్రయాణం చేసి వెళ్ళాము. మనము వేరే దేశానికి వెళ్ళి వాళ్ళకి మనం పరిచర్య చేసాము, వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉన్నారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఏం అడిగారు తెలుసా ప్రశ్న? అంటే వాళ్ళని ఎలా తీసుకెళ్లారు అని అడుగుతున్నారు. అంటే వాళ్ళ ఆలోచన ఎలాగుండింది తెలుసా? అంటే మేము మీకు సాయం చేస్తే అప్పుడు మీరు ఫ్లైట్ ఎక్కి వస్తారని. నేను ఎవ్వరికి సాయం చేసేది లేదు, ఎవ్వరి దారి ఖర్చులు వాళ్ళే చూసుకుంటారు, ఎవరి హోటల్స్ వాళ్ళే చూసుకుంటారు, అదంతా చూసుకొని మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటారు అని చెప్పగలిగాను. హల్లెలూయా. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఎందుకు? ఇండియన్స్ ఖర్చు పెట్టుకొని ఫ్లైట్ ఎక్కి ఇంకొక దగ్గరికి వెళ్తున్నామంటే అది ఫ్యామిలీ ట్రిప్ అన్నా అవ్వాలి, లేదంటే ఏంటి, ఇజ్రాయెల్కి వెళ్తాము. ఇజ్రాయెల్కి వెళ్ళడానికి మాత్రం హోలీ ల్యాండ్ టూర్ అంటే డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఇది హోలీ ల్యాండ్ ట్రిప్ కాదు, ఏది కాదు, ఎక్కడో వెళ్ళి ఏదో దూర ప్రాంతంలో పరిచర్య చేయడానికి. మన సంఘం నుంచి కొంతమంది ఫస్ట్ టైం పాస్పోర్ట్ తీసుకున్నది, అప్లై చేసింది మిషన్ ట్రిప్కి వెళ్ళడానికి, కొంతమంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిందే మిషన్ ట్రిప్కి వెళ్ళడానికి, కొంతమంది ఫస్ట్ టైం ఇండియా నుంచి బయటకు అడుగు వేస్తున్నారంటేనే మిషన్ ట్రిప్ కొరకు వేయడం మొదలు పెట్టారు. హల్లెలూయా. సో చూడండి, అటువంటి కార్యములు జరగడం ద్వారా ఏం జరిగింది? దేవునికి మహిమ కలిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది, దేవునికి మహిమ. సో మనము కూడా ఈ రోజు ఇలాగ చేయగలుగుతున్నామంటే, నిన్న కూడా నేను ఒక పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, ఆర్థిక విషయాలు వచ్చేసేటప్పటికి ఆ ఇబ్బంది, ఆ ఒత్తిడిలో ఉండేటప్పటికి ఆయన హెల్త్ పాడైపోతుంది. ఇప్పుడు ఆయన ఆలోచన అంతా వాక్యము మీద పెట్టకుండా, ఆయన ఆలోచన ప్రసంగం మీద పెట్టకుండా, ఆయన ఆలోచన అంతా ఎక్కడుంది? ఆయన అప్పుల గురించే ఉన్నది. అందుకు నేను ఆర్థిక విషయాల గురించి అంత బోధిస్తాను, అందుకు అంత ధైర్యంగా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక దైవజనుడు, ఆయన ఒక పాస్టర్ అయ్యుండి అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవునికి మహిమ వస్తుందా? చెప్పండి. లేదు. దేవునికి మహిమ ఎప్పుడు వస్తుంది? మనము ఇలాంటి కార్యములు చేయగలుగుతున్నాం. ఏ మానవుడి ద్వారా మానవుడు చేస్తున్నటువంటి కార్యము కాదు, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆ కృపలో మనము జీవిస్తున్నాము కాబట్టి ఇప్పుడు ఎటువంటి కార్యములు చేయగలుగుతున్నామో దాన్ని బట్టి అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. అందరు గట్టిగా చప్పట్లు కొడదాము.
నా కోరిక ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో కూడా ఏ విధముగా ఆశీర్వదించబడాలంటే, ధనములో ఏ విధముగా మీరు జీవించాలంటే, ఎటువంటి ధనముతో మీరు జీవించాలంటే, అన్యులు చూసినప్పుడు, క్రైస్తవులు చూసినప్పుడు, దేవునికి దూరంగా ఉండే వాళ్ళు చూసినప్పుడు, దేవుడు నిన్ను ఎలాగ జీవిస్తున్నాడో, ఏ విధంగా నువ్వు జీవించగలుగుతున్నావో చూసి దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా. ఓకే, నా ఈ 4 విషయాలు మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ దేవుని యొక్క మహిమ మన జీవితంలో మేనిఫెస్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి కృప, దేవుడు ఎటువంటి కృప ఇచ్చాడో మనం త్వరగా చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. ఇన్ జాన్ చాప్టర్ 15 హీ టాక్స్ అబౌట్ ద ట్రూ వైన్ ఇన్ దిస్ చాప్టర్. ఆ అధ్యాయంలో నిజమైన ద్రాక్షవల్లి గురించి మాట్లాడతారు. ఓకే, ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనము దేవునితో ఎటువంటి కనెక్షన్ ఏర్పరచబడింది, దాని నుంచి మన జీవితంలో రావాల్సిన ఫలము గురించి రాసి ఉంటుంది అనమాట. 5వ వచనం ఒకసారి చదవండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. 8వ వచనం చదవండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇప్పుడు 16వ వచనం చదవండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా. సో గమనించండి, ఇది మనము మామూలుగా మొదటి వచనం నుంచి 16వ వచనం వరకు చదివితే కొంతమంది ఎలాగ అర్థం చేసుకుంటారంటే, అమ్మ బాబా ఇప్పుడు నేను తప్పకుండా నా జీవితంలో ఫలము కనిపించాలని కొంతమంది వాళ్ళ ప్రయత్నము ద్వారా ఫలము కనిపించాలి అనుకుంటారు. అది సరి అయిన అండర్స్టాండింగ్ కాదనమాట. మనము సరిగ్గా ఇది అర్థం చేసుకోవాలంటే, నూతన నిబంధన ప్రకారం అర్థం చేసుకోవాలంటే రివర్స్ లో చదవడం మొదలు పెడదాం. మళ్ళీ 16వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. సో నంబర్ 1, మనము మనల్ని ఏర్పరచుకోలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా. ఎవరు మనల్ని ఏర్పరచుకున్నారంట? ఎవరు? దేవుడు. ఓకే, అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే అది ఆయన కృప అన్నమాట. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, we did not choose God but God chose us. మనము దేవుని ఏర్పరచుకోలేదు, దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. Say I am chosen by God. I am chosen by God. అందరూ గట్టిగా I am chosen by God. I am chosen by God. I am appointed by God. I am appointed by God. ఓకే, సో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనమాట. ఇప్పుడు దేని కొరకు ఏర్పరచుకున్నాడు ఇక్కడ చూడండి. కంటిన్యూ రీడింగ్. మీ ఫలము మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకు. హల్లెలూయా. సో he chose us, he appointed us to bear fruit in our lives. మన జీవితాల్లో ఫలించుటకు నియమించాడు, ఏర్పరచుకున్నాడు. ఓకే, నౌ గో టు verse 8 ప్లీజ్. 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. ఎలాగ ఫలించాలంట? బహుగా ఫలించాలంట. we must bear much fruit, not just a little fruit. కొంత ఫలము కనిపించడం కాదు, కానీ ఏ విధంగా ఫలించాలి? బహుగా. గట్టిగా బహుగా ఫలించాలంట. హల్లెలూయా. మనం బహుగా ఫలించినప్పుడు ఏం జరుగుతుంది? తండ్రికి మహిమ వస్తుందంట. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి. సో రివర్స్ ఆర్డర్ లో మనం చదివినప్పుడు నంబర్ 1, గాడ్ హ్యాస్ అపాయింటెడ్ యూ, గాడ్ హ్యాస్ చోజన్ యూ. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేని కొరకు ఎన్నుకున్నాడంట? ఫలించాలని ఎన్నుకున్నాడంట. ఓకే, రెండో విషయం ఇప్పుడు తెలుసుకునేది ఏంటి? మన జీవితంలో బహుగా మనము ఫలించినప్పుడు దేవునికి మహిమ తీసుకొని వస్తున్నామంట. హల్లెలూయా. కానీ మహిమ తీసుకురావడము లేకపోతే ఫలించడం ఎలా జరుగుతుందంట? ఇప్పుడు 5వ వచనం చదవండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ మనము తీగలము అంటున్నారు. ఓకే, వీఆర్ ద బ్రాంచెస్. సో బ్రాంచ్ లో, ఆ తీగలో మనకి ఫలము అనేది వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, తీగ కష్టపడుతున్న దాన్ని బట్టి ఫలము రాదు. తీగ చేస్తున్నటువంటి క్రియల ద్వారా ఫలము రాదు. ఫలము ఎలాగ వస్తుందంట? తీగ చేయాల్సిందేంటి? కనెక్ట్ అయి ఉండాలి. దేనికి? ద్రాక్షావళి. ద్రాక్షావళికి మనము
కనెక్ట్ అయి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు కనెక్ట్ అయి ఉంటావో, వెన్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ద వైన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అ సూపర్ఫిషియల్ కనెక్షన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ వైటల్ కనెక్షన్. Are you understanding that? When you are connected with the vine, the life of the vine flows to the branch. కాబట్టి ఆ ద్రాక్షారసంతో అంటు కట్టబడి ఉన్నప్పుడు దానిలోని జీవము మనలో ప్రవహిస్తుంది. Hallelujah. సో దేవునిలో ఉన్న జీవము మనలో ప్రవహిస్తుంది. దేవునిలో ఉన్న జీవము మనలో ప్రవహించినప్పుడు దేవుని యొక్క ఫలము మన జీవితంలో కనిపిస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క ఫలం మన జీవితంలో కనిపిస్తుంది. అంటే క్రీస్తు యొక్క స్వభావము మన జీవితంలో కనిపిస్తుంది. కష్టపడక్కర్లేదు నువ్వు. అది గుర్తుపెట్టుకోండి. అయ్యి బాబాయ్ పాస్టర్ గారు, నాకు చిన్నప్పటి నుంచి కోపం అండి, నాకు ఇలాంటి స్వభావం అంటే నా వల్ల అవ్వదు. నో, నువ్వు కష్టపడొద్దు. రిలాక్స్. అర్థమవుతుందా ఇప్పుడు? నువ్వు రిలాక్స్. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయనతో కనెక్ట్ అయ్యి ఉండు. ఆ కనెక్షన్ మాత్రం పోగొట్టుకోవద్దు. అర్థమవుతుందా మీకు? నాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు అండి. చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రయత్నించారు, కానీ వాళ్ళ వల్ల కూడా అవ్వలేదు. వాళ్ళ వల్ల కలగనిది జరగనిది కూడా దేవుడు నీ జీవితంలో చేయగలడు. దేవుడు చేయగలడు. సో క్రీస్తు యొక్క స్వభావము నీ జీవితంలో కనిపించాల్సి అంటే నువ్వు కష్టపడొద్దు. నువ్వు చేయాల్సిందేంటి? కనెక్ట్ అయ్యి ఉండు. అర్థమవుతుందా? జ్ఞానము. పాస్టర్ గారు, నేను ఎంత చదువుకున్నానో అవ్వదండి. నేను ఏంటో, నాకు ఆ ఆఫీస్లోకి వెళ్ళేటప్పటికి, ఆ మీటింగ్లో కూర్చునేటప్పటికి టెన్షన్ వచ్చేస్తుంది. నాకు వ్యాపారం చేయాలని ఉంటుంది, కానీ ఒకసారి కూర్చొని ఆ డీలింగ్స్ మొదలు పెట్టేటప్పటికి, బిజినెస్ డీల్ చేయాలనేటప్పటికి ఏదో పిచ్చిగా మాట్లాడతాను, ఏదో తప్పు చేసేస్తాను, ఆర్డర్ కరెక్ట్గా టైంకి ఇవ్వను. ఆ జ్ఞానము నాకు విడుదల అవ్వట్లేదు. కష్టపడొద్దు. కనెక్ట్ అయ్యి ఉండు. కనెక్ట్ అయ్యి ఉండు. కనెక్ట్ అయ్యి ఉండు. ఎందుకు? ఆయన నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు కష్టపడి ఏదో సాధించక్కర్లేదు. ఆయన ఎన్నుకున్నాడు. దేని కొరకు ఎన్నుకున్నాడు? నువ్వు ఫలించాలని ఎన్నుకున్నాడు. దేని కొరకు ఎన్నుకున్నాడు? అందరు గట్టిగానండి. దేవుడు నేను నా జీవితంలో ఫలించాలని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. సో ఆయన ఎన్నుకున్నాడు, నిన్ను ఫలించాలని ఎన్నుకున్నాడు. సో ఫలించాలని ఎన్నుకున్నప్పుడు ఆయన ప్రణాళిక ప్రకారం ఆ ఫలం ఆయన తీసుకొని వస్తాడు. కానీ మనం చేయాల్సిందేంటి? ఆయన అతుక్కొని ఉండండి. కనెక్షన్ పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. కనెక్షన్ పోగొట్టుకోవద్దు. చిన్న చిన్న విషయాలు పెట్టి కనెక్షన్ పోగొట్టుకోవద్దు. దేవునితో సహవాసము ఎప్పుడు కూడా స్థిరపరచబడండి. ఆ సహవాసములో ఎప్పుడైతే సహవాసంలో స్థిరపరచబడతావో, ఆయన స్వభావంలో నడవడం మాత్రమే కాదు, ఆయన జ్ఞానములో నడవడం మాత్రమే కాదు, ఆయన శక్తిలో కూడా నువ్వు నడవడం మొదలు పెడతావు. హల్లెలూయా. ఆయన శక్తిలో నడవడం మొదలు పెడతావు. సో ఇప్పుడు ఎవరికన్నా చిన్నపిల్లలకి నీకు ఇంట్లో జ్వరం వచ్చింది, లేకపోతే డాక్టర్ ఏదో రిపోర్ట్ ఇచ్చాడు, అటువంటి సమయంలో ఇప్పుడు ఏదో నేను కష్టపడిపోవాలి, నేను కష్టపడి ఇది ఈ శక్తి విడుదలైపోవాలి, శక్తి విడుదలైపోవాలి, శక్తి శక్తి శక్తి. రిలాక్స్. రిలాక్స్. ఎక్కడ కూడా యేసుక్రీస్తు 10 సార్లు ఒకే దాని కొరకు ప్రార్థన చేసినట్టు కనిపిస్తుందా? చెప్పండి. లేదు. కానీ ఆయనకున్నటువంటి గుర్తింపులో ఆయన నుంచునేవాడు. ఆ స్థానము నుంచి ప్రార్థన చేసేవాడు. ఆ స్థానము నుంచి మాట విడుదల చేసేవాడు. సో నువ్వు కూడా ఆ స్థానములో ఉండు, మాట విడుదల చేయి. ఆ ఫలము నీ జీవితంలో కూడా నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఆ ఫలము నీ జీవితంలో కూడా చూస్తావు. ప్రతి విషయంలో నీ జీవితంలో కూడా చూస్తావు. అలాగే ధనము విషయంలో వచ్చేసేటప్పటికి దేవుని యొక్క మహిమ చూడగలుగుతావు. ఎప్పుడు? దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేని కొరకు? ఫలించడానికి. ఎందులో? ధనములో కూడా. ధనములో కూడా అద్భుత కార్యములు జరిగేటటువంటి విధానములో జీవించడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. సో అది ఆ కృప ఆయన నుంచి వస్తుంది. సో ఇప్పుడు దేవుని యొక్క మహిమ మన జీవితంలో మనం అనుభవించాలి, లేకపోతే దేవుని యొక్క మహిమ మన జీవితంలో మేనిఫెస్ట్ అవ్వాలంటే అంత ఏదో అది ఒక బరువు, అమ్మో ఈ బరువు అంతా ఇప్పుడు నేను తీసుకోవాలి, అయ్యి బాబోయ్ పెద్ద బాధ్యత ఇది, ఈ బాధ్యత నేను చెయ్యలేను, ఈ బరువు నేను మొయ్యలేను, అటువంటి ఆలోచనతో జీవించొద్దు. లేదు. దేవుని యొక్క మహిమ నీ జీవితంలో సులువుగా మేనిఫెస్ట్ అవ్వాలి. హల్లెలూయా. సులువుగా మేనిఫెస్ట్ అవ్వాలి. అందుకనే క్రీస్తులో ఉన్నటువంటి సరళత గురించి మర్చిపోవద్దు. క్రీస్తులో ఉన్నటువంటి సరళత గురించి మర్చిపోవద్దు. ప్రతిదీ కూడా మన జీవితంలో సులువుగా జరగాలి.
సులువుగా జరగాలి. ప్రతి కార్యము కూడా ఆయన మనల్ని ఎన్నుకున్నప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని తీసుకొని వస్తాడు. ఆ ఫలము మన జీవితంలో ఆయన తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుదాం దేవునికి. సో ఈ 4 విషయాల్లో క్రీస్తు యొక్క స్వభావము, జ్ఞానము, శక్తి, అలాగే ధనము, ఈ 4 విషయాల్లో కూడా ఈ నెలలో వచ్చినటువంటి ప్రవచనము బట్టి, అలాగే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు ఉన్నాయి. ఈ 3 నెలల్లో కూడా దేవుని యొక్క మహిమ ఈ 4 ఏరియాస్లో ఇప్పుడు వరకు ఎప్పుడు మీరు అనుభవించినటువంటి రీతిలో అనుభవించాలని మీరు విశ్వసించాలని కోరుకుంటున్నాను. Amen. I want you to have your faith on the line that you will experience the glory of God manifested in the area of your character, in the area of wisdom, in the area of power, and in the area of wealth. Hallelujah. ఈ 4 విషయాల్లో కూడా దేవుని యొక్క మహిమ మనము అనుభవించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా అందరికీ? సో గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం చెప్పి దాని తర్వాత ప్రార్థన చేయడం మొదలు పెడతాను. ఈ మహిమ మనము అనుభవించాలి అంటే మనము ఒక దేవుని యొక్క ప్యాటర్న్ లో మనము జీవించడం మొదలు పెట్టాలి. ఒక ఉదాహరణ నేను చూపిస్తాను. లేవికాండము 9వ అధ్యాయము, Leviticus chapter 9. Let's go there. Leviticus chapter 9 and verse 6 చదవండి. మోషే, మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననెను. హల్లెలూయా. అప్పుడు ఏంటి? యెహోవా మహిమ మీకు కనబడును. అప్పుడు యెహోవా మహిమ నీకు కనపడును. ఇంగ్లీష్ లో ఇలాగుంటది. దెన్ దిస్ ఈస్ ద థింగ్ విచ్ ద లార్డ్ కమాండెడ్ యూ టు డూ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ విల్ అపియర్ టు యూ. సో దేవుడు ఏదైతే చెప్పాడో అది చేసినప్పుడు ఏమంటున్నాడు? దేవుని యొక్క మహిమ మనము చూడగలుగుతాం అంటున్నాడు. సో మోషే యొక్క జీవితంలో గో టు ఎక్సోడస్ చాప్టర్ 25 నిర్గమకాండం 25వ అధ్యాయం and verse 9 please. 9వ వచనం. Yeah. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. చూడండి అక్కడ ఇంగ్లీష్ లో చూసినట్లయితే అకార్డింగ్ టు దిస్ ప్యాటర్న్ అంటాడు. అక్కడ టాబర్నాకిల్ కడుతున్నారు. టాబర్నాకిల్ కడుతున్నప్పుడు ఏమంటున్నాడు? నేను చెప్పిన దాని ఆ విధానములో దాన్ని కట్టమని చెప్తున్నాడు అనమాట. 40వ వచనం చదవండి అదే అధ్యాయంలో. కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. చూడండి, దాని రూపము చొప్పున అంటున్నాడు. సో నేను ఏదైతే చూపించానో దాని ప్రకారము అన్నమాట. ఇంగ్లీష్ లో ప్రతి వచనంలో కూడా ప్యాటర్న్ అనేటటువంటి పదము వాడతాడు. సో ఈ ప్యాటర్న్ ప్రకారము నువ్వు చెయ్యి, నేను చెప్పిన దాని ప్రకారము చెయ్యి, నీ సొంత ఆలోచనలు మధ్యలో తీసుకురావద్దు, నేను చెప్పిన దాని ప్రకారం నువ్వు చెయ్యి అంటాడు. 40వ అధ్యాయము 16వ వచనం చదవండి. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేశాను, అలాగుననే చేశాను. చూడండి, అలాగునే చేశాడు అంటే ఆయన చెప్పిన ప్యాటర్న్ ప్రకారము మాత్రమే ఆయన చేశాడు. 33వ వచనం చదవండి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణను ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను, అలాగున మోషే పని సంపూర్తి చేశాను. అలా సంపూర్తి చేశాను అంటే ఏంటి? ప్రతిది కూడా ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆయన చేశాడంట, దాని ప్రకారం ఆయన చేశాడు. అంతా చేసిన తర్వాత ఇప్పుడు 34వ వచనం చదవండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా. చదవండి, అంతేనా? యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఓకే, ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి. దెన్ ద క్లౌడ్ కవర్డ్ ద టాబర్నాకిల్ ఆఫ్ మీటింగ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఫిల్డ్ ద టాబర్నాకిల్. హల్లెలూయా. హల్లెలూయా. The glory of the Lord filled the tabernacle. ఎప్పుడు ఆ మహిమ అక్కడికి వచ్చిందంట? ఎప్పుడైతే మోషే దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఆయన చేశాడో, ఆ ప్యాటర్న్ ఎప్పుడైతే ఫాలో అయ్యాడో మహిమ వచ్చింది. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు కేవలము మనము మేఘము గురించి మాత్రం మాట్లాడలేదు. ఇప్పుడు నేనేమన్నాను? ఈ 4 విషయాలు చూపించాను. మీ క్యారెక్టర్, మీ స్వభావములో, మీ జ్ఞానములో, శక్తిలో, అలాగే ధనములో, ఈ 4 విషయాల్లో కూడా దేవుని యొక్క మహిమ కనిపించాలంటే ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వడం మొదలు పెట్టాలి మీ జీవితంలో. ఈ 4 విషయాలకి కూడా 2 ప్యాటర్న్స్ త్వరగా చెప్తాను చూడండి. నంబర్ 1, ద ఫస్ట్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు క్రైస్ట్ లైక్ క్యారెక్టర్, దేవుని యొక్క క్రీస్తు యొక్క స్వభావం వచ్చేసేటప్పటికి ఏ ప్యాటర్న్ నువ్వు ఫాలో అవ్వాలి? నంబర్ 1, బి రిన్యూడ్ ఇన్ యువర్ మైండ్. మనసులో నూతన పరచబడాలి. మనసులో నూతన పరచబడాలి అంటే చిన్నప్పుడు నేను ఇలాగ ఆలోచించేవాడిని, చిన్నప్పటి నుంచి ఇలాగే అవన్నీ పక్కన పెట్టాలి. నూతన సృష్టిగా మార్చబడ్డావు అనేది
గుర్తించాలి. దాని ప్రకారం నువ్వు ఆలోచించడం మొదలు పెట్టాలి. రెండోది, పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ క్రియేటెడ్ ఇన్ ట్రూ రైచియస్నెస్ అండ్ హోలీనెస్. నిజమైన నీతి పరిశుద్ధతలో సృష్టించబడిన నూతన పురుషుని ధరించుట. నూతన సృష్టిని ధరించాలంట. హల్లెలూయా. అంటే నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. నేను ఈ రోజు నుంచి నూతన సృష్టిగా ఆ నూతన స్వభావంతో జీవిస్తాను అనేటటువంటి తీర్మానం నువ్వు తీసుకోవాలి. అలాగే జ్ఞానం వచ్చేసేటప్పటికి నంబర్ 1, ద ప్యాటర్న్ ఈస్ క్రైస్ట్ ఈజ్ యోర్ విజ్డమ్. క్రీస్తే నీ జ్ఞానము. క్రీస్తే నీ జ్ఞానము అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? నువ్వు ఏ విషయము వచ్చేసేటప్పటికి ఒక తీర్మానం తీసుకునేటప్పుడు యేసు క్రీస్తు ఆయన వాక్యములో ఏమున్నది అది ఫైనల్ అవ్వాలి నీ జీవితంలో. డిబేట్ పెట్టుకోవద్దు, దాంతో డిబేట్ పెట్టుకోవద్దు. క్రీస్తు ఏమన్నాడు, వాక్యానుసారంగా నేను ఎలాగ ఆలోచించాలి దీని గురించి, అది ఒక్కసారి దాని గురించి నీకు ఆ జవాబు రాగానే అది ఫైనల్. ఇంకా దాని గురించి అంటే వాక్యంలో ఇలాగ ఉంది పాస్టర్, కానీ నా పరిస్థితి ఇలాగ ఉంది. నీ పరిస్థితి ఎలాగున్నా వాక్యమే ఫైనల్. వాక్యమే ఫైనల్. యేసుక్రీస్తు మాటే ఫైనల్. ఎప్పుడైతే నువ్వు అక్కడికి వస్తావో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక ప్యాటర్న్ లో నువ్వు జీవిస్తున్నావు అనమాట. ఆ ప్యాటర్న్ లో నువ్వు నడవడం మొదలు పెడుతున్నావు. ఎప్పుడైతే ఆ ప్యాటర్న్ లో నువ్వు నడవడం మొదలు పెడతావు ఏం జరుగుతుంది? దేవుని మహిమ నువ్వు నీ జీవితంలో అనుభవిస్తావు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ నువ్వు నీ జీవితంలో అనుభవిస్తావు అంటున్నాడు. ఎప్పుడు? ఆ ప్యాటర్న్ నువ్వు ఫాలో అయినప్పుడు. ఆ ప్యాటర్న్ ఫాలో అయినప్పుడు. రెండోది, అంత మాత్రమే కాదు, కానీ జ్ఞానం వచ్చేసేటప్పటికి హియర్ అండ్ గ్రో ఇన్ విజ్డమ్. జ్ఞానమును విని అందులో ఎదుగుట. హల్లెలూయా. జ్ఞానముని విని అందులో ఎదగాలి. జ్ఞానముని విని అందులో ఎదగాలి. అందుకనే ఉంటది ప్రావర్బ్స్ లో, విజ్డమ్ ఇస్ క్రైయింగ్ అవుట్ ఇన్ ద స్ట్రీట్స్. జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది. అంటే ఏంటి? వినాలి. ఆ జ్ఞానము మాట్లాడుతున్నప్పుడు వినాలి. జ్ఞానము బోధించబడుతున్నప్పుడు వినాలి. వినకపోతే ఏం జరుగుతుంది? ఆ జ్ఞానంలో నీకు ఎదుగుదల అనేది నీ జీవితంలో కనిపించదు అనమాట. వినాలి, ఆ జ్ఞానంలో ఎదగాలి. శక్తి వచ్చేసేటప్పటికి, మూడో విషయం, శక్తి వచ్చేసేటప్పటికి ఆత్మలో ప్రార్థన చేయాలి. నంబర్ 1, ప్రే ఇన్ ద స్పిరిట్. నువ్వు ఏ గొప్ప దైవజనురాలన్నా చూడు, శక్తివంతమైనటువంటి పరిచర్య ఉన్నప్పుడు, దేవుని యొక్క శక్తి వాళ్ళ జీవితంలో విడుదలవుతుంది అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన, ఆత్మలో ప్రార్థన, అన్య భాషల్లో ప్రార్థించే వాళ్ళు నీకు కనిపిస్తారు. ప్రే ఇన్ ద స్పిరిట్. దట్స్ అ ప్యాటర్న్ ఇన్ యువర్ లైఫ్. నంబర్ 2, గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్. వాక్యం యొక్క జ్ఞానంలో ఎదుగుట. గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్. వాక్యం యొక్క జ్ఞానంలో ఎదగాలి. హల్లెలూయా. అందుకని సంఘంకి వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాము? జ్ఞానములో ఎదగడానికి. ఆ వాక్యము నుంచి వచ్చేటటువంటి జ్ఞానం. ఎంతమందికి ఈరోజు జ్ఞానం వచ్చింది? హల్లెలూయా. జ్ఞానం వచ్చింది. ఎలాగొచ్చింది? సంఘానికి వచ్చారు, వాక్యం విన్నారు, వినటము ద్వారా మీరు జ్ఞానములో ఎదిగారు అన్నమాట. అలాగే నాలుగోది, ధనము వచ్చేసేటప్పటికి నంబర్ 1, థింక్ లైక్ జీసస్. క్రీస్తులాగా ఆలోచించండి. యేసు క్రీస్తులాగా ఆలోచించండి. ఆయన ఎలాగ ఆలోచించాడు? తండ్రికి కలిగినది ఆయనది అన్నట్టు ఆలోచించాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ఆల్ దట్ ద ఫాదర్ హ్యాస్ ఈజ్ మైన్. తండ్రి కలిగి ఉన్నవన్నీ నావే. తండ్రి కలిగి ఉన్నవన్నీ కూడా నావే. అలాగ ఆలోచించడం మొదలు పెట్టండి. అది పునాదిగా వేసుకోండి మీ జీవితంలో. ధనము వచ్చేసేటప్పటికి, ధనము విషయం వచ్చేటప్పటికి తండ్రికి కలిగినదంతా కూడా నాదే అని అక్కడ మొదలు పెట్టుకోండి. అందుకని శిష్యులకు కూడా ఏం నేర్పించాడు ఆయన? మీకున్నదంతా కూడా ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోండి అన్నాడు. 70 మంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పరిచర్య చేసిన తర్వాత తిరిగి వస్తారు. ఆయన ఏమంటాడు? డిడ్ యూ ల్యాక్ ఎనీథింగ్ అంటే వాళ్ళు ఏమన్నారు? నో లార్డ్, వి డిడ్ నాట్ ల్యాక్ ఎనీథింగ్. ఏదన్నా మీకు తక్కువైందా? లేదు దేవా, ఏది కూడా నాకు తక్కువ అవ్వలేదు. అంటే ఏంటి? వాళ్ళకు ఉన్నది అక్కడ విడిచిపెట్టి వెళ్ళినా తండ్రి దగ్గర ఉన్నదాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. తండ్రి దగ్గర ఉన్నది వాళ్ళు విడిచిపెట్టలేదు. సో గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో కూడా దేవుడు ఏదన్నా మనకు ఆజ్ఞించినప్పుడు, దేవుడు ఏదైనా బయలుపరిచినప్పుడు, దేవుడు ఏదైనా చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన నీకు ఎప్పుడన్నా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ కేవలము నీ సొంత శక్తితో చేయగలిగిన దాన్ని బట్టి మాత్రమే ఆయన చెప్పడు. ఆయన సామర్థ్యము బట్టి కూడా ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. సో దేవుడు ఏది చెప్పినా దాని ప్రకారము జీవించు, దాని ప్రకారము ఆలోచించు. రెండోది, ఆనర్ గాడ్ విత్ యువర్ ఫైనాన్సెస్. ధనముతో దేవుని గణపరచుట. దేవుణ్ణి గణపరచు.
నీకున్న ధనముతో దేవుణ్ణి గణపరచడం మొదలుపెట్టు. ఉన్న ధనముతో దేవుణ్ణి గణపరచడం మొదలుపెట్టు. లేని దాని గురించి ఏడ్చుకుంటా కూర్చోవడం కాదు. ఉన్న దానితో ఏం చేస్తున్నావు? ఉన్న దానితో దేవుణ్ణి గణపరుస్తున్నావా? చూడు, నువ్వు దేవుణ్ణి గణపరిచిన తర్వాత లోటులో ఉన్నాను అనే సాక్ష్యము దట్స్ అన్ ఇంపాసిబిలిటీ. సాధ్యం. అది సాధ్యము కాదు, అది అసాధ్యము. పాస్టర్ గారు, నేను దేవునికి ఇవ్వాల్సింది నేను ఇస్తున్నాను, దేవుణ్ణి నేను గణపరుస్తున్నాను, కానీ దేవుణ్ణి నేను నా ఆర్థిక విషయాల్లో గణపరిచిన తర్వాత కూడా నేను ఆశీర్వదించబడట్లేదు. అది అసాధ్యం, అది అసాధ్యము, అది అసాధ్యము. ప్రార్థన చేసుకుంటున్నావేమో, నేను ప్రార్థన చేసుకుంటున్నా చేయట్లేదు అనట్లేదు. సంఘానికి వస్తున్నావేమో, నేను సంఘం గురించి అనట్లేదు. నేను అనేది ఆర్థికముగా నీకు ఉన్న దానితో దేవుణ్ణి గణపరుస్తున్నావా లేదా? అది. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను పాస్టర్ గారు ఆశీర్వదించబడాలని. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నావో దాని గురించి అడగలేదు. ఉన్న దానితో, నీ 5 రొట్టెలు 2 చేపలతో ఏం చేస్తున్నావు? అది ప్రశ్న. నీకున్న 5 రొట్టెలు 2 చేపలు, దాంతో ఏం చేస్తున్నావు? దానితో దేవుణ్ణి గణపరచగలుగుతున్నావా లేదా? నువ్వు 5 రొట్టెలు 2 చేపలతో నువ్వు దేవుణ్ణి గణపరచగలిగినట్లయితే తప్పకుండా నువ్వు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా నీ జీవితంలో చూస్తావు. తప్పకుండా నీ జీవితంలో చూస్తావు. హల్లెలూయా. సో ఈరోజు అందరూ లేచి నుంచుందాం. ఈరోజు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం, దేవుని యొక్క వాక్యము ప్రకారము మన జీవితంలో ఆయన మహిమ రావాలని ప్రార్థించేద్దాం. దేవుని యొక్క మహిమ మనం అనుభవించాలని ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ త్రూ సండే. ఎవరికైతే ప్రార్థన చేయించుకోవాలని ఆశిస్తున్నారో, అది ఉద్యోగాలు కావచ్చు, మీ స్వస్థత కావచ్చు, మీ జీవితంలో ఒక అద్భుత కార్యం గురించి అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ వాంట్ యూ టు కమ్ విత్ ఎక్స్పెక్టేషన్. ఈరోజు ముందరికి రావడం మొదలు పెట్టండి. అక్కడ ఆషర్స్ మీకు సహాయం చేస్తారు. మీరు నుంచున్న సమయంలో నేను ప్రార్థన చేసి I will close the service and then we will begin to pray for the people. And as we begin to pray for the people, whoever needs to be prayed for, we will pray for you. And that the blessing of God will be made manifest in your life. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క మహిమ మీరు మీ జీవితాల్లో అనుభవించాలని ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాము. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మీరు మన కష్టముతో మనం సంపాదించేది కాదు ఇది. మన సంఘం గురించి ఆలోచించండి. ప్రతిసారి కూడా దేవుడు మనల్ని ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చాడో, ఎక్కడైతే మనం ప్రారంభించామో, ఎక్కడి నుంచి అయితే దేవుడు తీసుకొచ్చాడో, ప్రతిసారి ఎక్కడ కూడా ఏదో మా కష్టముతో మేము చేసాము అనే చెప్పుకునే సాక్ష్యం కాదు. ప్రతి లెవెల్కి ఆయన మహిమని చూపించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఫస్ట్ లొకేషన్లో ఆయన మహిమ చూపించాడు, సెకండ్ లొకేషన్లో మహిమ చూపించాడు, 3వ లొకేషన్కి మహిమ చూపించాడు, 4వ లొకేషన్కి మహిమ చూపించాడు. ఎక్కడికి తీసుకెళ్ళినా ఆయన వాక్యము బట్టి, ఆయన ప్రొఫెటిక్ టైమింగ్ బట్టి ఆయన చేసుకుంటూ వచ్చాడు. మీ జీవితంలో కూడా అదే. మీరు కష్టపడాల్సింది కాదు, కానీ మీరు విశ్వాసముతో స్వీకరించాలి, మీరు విశ్వాసముతో పొందుకోవాలి. హల్లెలూయా. విశ్వాసముతో పొందుకోండి. ఈ సమయంలో అందరు కూడా చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతాము. ఓపెన్ యువర్ మౌత్స్ అండ్ జస్ట్ బిగిన్ టు స్పీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బిగిన్ టు టాక్ టు గాడ్. దేవుని నుంచి మీరు ఏదైనా పొందుకున్నట్లయితే దేవునితో మాట్లాడడం మొదలు పెట్టండి. కృతజ్ఞతలు చెల్లించండి. దేవా, ఈ రోజు నేను నీ వాక్యం విన్నానయ్యా. ఈ రోజు ఈ బ్రేక్ త్రూ సండే రోజు దేవా, నేను ఈ రోజు నేను బయటికి వెళ్ళే లోపల నేను నా అద్భుత కార్యము పొందుకొని వెళ్తానని నమ్ముతున్నాను. దేవా, ఏదైతే నా జీవితంలో జరగాలో అది యేసుక్రీస్తు నామములో పొందుకుంటానని విశ్వాసముతో ప్రకటించడం మొదలు పెట్టండి. మీ నోటితో మాట్లాడడం మొదలు పెట్టండి. ఆ శక్తిని విడుదల చేయండి. ఆ శక్తిని విడుదల చేయండి. యేసుక్రీస్తు నామములో ఆ శక్తిని విడుదల చేయండి. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, దేవా, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కొరకు మరి ఒకసారి ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ రోజు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా.
నీ మహిమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా. దేవా, మా జీవితంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో గొప్ప కార్యములు జరుగును గాక అని ప్రకటిస్తున్నాము. గొప్ప డిఫరెన్సెస్ దేవా మా జీవితాలు మార్చబడాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. క్రీస్తు యొక్క స్వభావముతో జీవించాలని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ జ్ఞానములో, నీ శక్తిలో, అలాగే దేవా ధనము విషయంలో కూడా, ఆర్థిక విషయాల్లో కూడా దేవా నీ మహిమ చూడాలని కోరుకుంటున్నాము తండ్రి. ప్రతి విషయంలో నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము బట్టి దేవా నీ మార్గములలో నడిచి నీ మహిమ చూచును గాక అని యేసు క్రీస్తు నామములో. అలాగే దేవా ప్రతి ఒక్కరు ఏ బ్రేక్ త్రూ కోసం అయితే వాళ్ళు ఆశిస్తున్నారు, విశ్వాసముతో వచ్చి ప్రార్థన చేసుకున్నారు దేవా, ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు ఈ వారము జరుగును గాక అని ప్రకటిస్తున్నాను. అలాగే నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానము బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ద మంత్ ఆఫ్ రైజింగ్ అండ్ రెయినింగ్ ఇన్ లైఫ్. ప్రతి ఒక్కరు ఈ సంఘంలో నాటబడిన వాళ్ళు, నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ నెలలో దేవా వాళ్ళు ప్రతి విషయంలో కూడా వాళ్ళు దేవా ఒక పై స్థానముకి లేవనెత్తబడును గాక అని ప్రకటిస్తున్నాను. మే every one of them rise to the top, Father, and may every one of them reign in life as kings. In Jesus' mighty name we pray. And everyone said, amen and amen. Give a loud clap offering unto Jesus. Hallelujah. Praise be to God. Amen. Amen. ఆశీర్వదించబడ్డారా? సంతోషంగా ఉన్నారా? Amen. So ఫలము మన హక్కు అయి ఉన్నది. Amen. It is our right to bear much fruit in life. Hallelujah. And we will continue to bear fruit. Amen. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.